ఒక స్పిరిచువల్ గిఫ్ట్స్ ని మనం ఫస్ట్ నుంచి డిస్కస్ చేస్తా. మనము అవుట్లైన్ గమనించాము. టాలెంట్స్, ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, స్పిరిచువల్ గిఫ్ట్స్, ఇవన్నీ కూడా మనం మాట్లాడుతూ వస్తాం. డిస్కవరింగ్ స్పిరిచువల్ గిఫ్ట్స్, పర్పస్ ఆఫ్ స్పిరిచువల్ గిఫ్ట్స్, తర్వాత డిస్ట్రిబ్యూషన్, ప్రిన్సిపల్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్, డెవలప్మెంట్ ఆఫ్ స్పిరిచువల్ గిఫ్ట్స్, కంక్లూజన్, ఇదంతా కూడా మనం ఆలోచన చేస్తాము. ఈ యొక్క స్పిరిచువల్ గిఫ్ట్స్ లో మనం మొదటిగా గమనించినప్పుడు టాలెంట్. ఈ టాలెంట్ అనేది ఒక న్యాచురల్ ఎబిలిటీ, హ్యూమన్ ఎబిలిటీ అనొచ్చు. అంటే మనం పుట్టినప్పుడే మనకి దేవుడు ఈ యొక్క క్రియేటివిటీ అంటాం కదా, అట్లాంటిది ఈ దేవుడు మనకి ఇచ్చినట్టుగా మనం గమనించవచ్చు. ఎందుకు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని పోలికలో చేయబడ్డారు. దేవుని సృష్టిలో భాగం అందరూ. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడాను ఈ యొక్క సహజంగా ఉండేటువంటి తలాంతులు ఉండనే ఉంటాయి. అవి లేనోళ్ళు అంటూ ఎవరు ఉండరు. కాకపోతే అవి రకరకాల స్టేజెస్ లో లేకపోతే లెవెల్స్ లో ఉంటాయి. అవి మన వ్యక్తిత్వంలో భాగంగా ఉంటాయి. సహజంగా, చాలా సహజంగా ఎక్కువ పని చేయగలుగుతారు కొంతమంది. తలాంత్, అది వాళ్ళకి ఒక తలాంత్. పాటలు పాడగలుగుతారు న్యాచురల్ గానే. ఏకసంతా గ్రహులు అంటారు, అంటే ఒకసారి దాన్ని వాళ్ళు జ్ఞాపకం పెట్టుకోవచ్చు. ఇట్లాంటివి. సో అవి సహజంగా ప్రతి ఒక్కళ్ళకి ఇవ్వబడేటువంటి తలాంతులు, టాలెంట్స్ అంటారు. సో అవి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మన జీవితంలోనికి వస్తాడో అవి వరాలుగా మారే అవకాశం ఉంది అనేది మనం ఇందాక మాట్లాడుకుంటూ వచ్చాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎప్పుడైతే రక్షణ కార్యంలో భాగంగా మన జీవితంలోనికి ఆయన ప్రవేశిస్తాడో ఆ తలాంతుల్ని వరాలుగా మార్చేటువంటి కార్యక్రమం జరగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం పాడచ్చు. నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నాడు, హైదరాబాద్ లో ఒక చర్చ్ పాస్టర్ గా ఉంటా ఉన్నాడు. మేమిద్దరం మా చర్చ్ లో, బ్యాప్టిస్ట్ చర్చ్ లో ఉన్నప్పుడు సాంగ్స్ రాసేది, కంపోజ్ చేసేది, ఇవన్నీ చేస్తా ఉండేది. అంతకుముందు ఆయన ఇళయరాజా ఫ్యాన్, ఏమంటారంటే డై హార్డ్ ఫ్యాన్ అనొచ్చు. అసలు ఇళయరాజా అనేవాడు ఉంటాడనేది నాకు ఆయన ద్వారానే తెలిసింది. వాళ్ళ ఇంట్లో క్యాసెట్స్ ఇవన్నీ చూసాం. నాకు తర్వాత అనిపించింది ఎవరి ఇళయరాజా అని, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత. నాకు తెలియదు, ఆయన చూపించాడు ఇది ఇంత, నేను ఇళయరాజా ఫ్యాన్ ని, ఇవన్నీ కూడా డిస్పోజ్ చేస్తా ఉన్నాడు ఆయన. తర్వాత ఆయన సొంతంగా ఆల్బమ్స్ చేయడం, వెరీ గుడ్ సింగర్. ఆయన పుట్టుకతోనే ఆ తలాంత్ ఉంది. తర్వాత దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఆయన పూర్తిగా క్రిస్టియన్ ఆల్బమ్స్ చేయడం, ఇలా ఇలా మంచి, నేను మీకు చెప్తే కూడా తెలిసిపోతుంది పేరు, కానీ నేను ఫర్ ద సేక్ ఆఫ్ కన్వీనియన్స్ ఐఎమ్ నాట్ డిస్క్లోజింగ్ ద నేమ్. అయితే మీలో చాలా మందికి ఇలాంటి అనుభవాలు లేకపోతే ఆ యొక్క వ్యక్తులు కూడా తెలిసి ఉండొచ్చు. కొన్ని తలాంతులు, సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళ యొక్క స్కిల్స్, టాలెంట్స్ అవి పుట్టుకతోనే వచ్చి ఉంటాయి. అది ప్రాక్టీస్ తో ఇంకొంచెం మెరుగుపరచి ఉండొచ్చు, కానీ ఆ టాలెంట్ అనేది ప్రతి ఒక్కళ్ళకు ఉంది అని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ టాలెంట్స్. ఫైనల్ గా మనం డిస్కస్ చేస్తే దేవుడే ప్రతి ఒక్క తలాంత్కి, స్కిల్ కి ఆయన ఆధారభూతి. ఎందుకంటే ఆయనే కదా మనల్ని సృష్టించింది, మనం ఆయన వారము, అది మనం తెలుసు. అయితే సెకండ్ పాయింట్ లో మనం చూస్తే ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ని మనం గమనిస్తే మన అవుట్లైన్ లో భాగంగా మనం చూస్తాము. గలతీ 5:22 నుంచి 25 వరకు మనం బైబిల్లో చదువుతూ ఉంటాం. అయితే ఆత్మ ఫలమేమనగా అనే ఒక ఓపెనింగ్ స్టేట్మెంట్ అక్కడ మనం చూస్తాం. ఫలాలు కావాలి, ఫలములో ఉన్నటువంటి 9 parts ఆఫ్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, లేకపోతే 9 ఫేసెస్ అనొచ్చు, 9 కాన్స్టిట్యూయెంట్స్ అనొచ్చు, ఏమైనా కానీ 9 భాగాలుగా ఆ యొక్క ఒక్క ఫలాన్ని మనం విభజించాలి
అనేది మనం చూస్తాం. అయితే ఈ ఫ్రూట్ అనేది క్రిస్టియన్ గ్రోత్, మెచ్యూరిటీ, హోలీనెస్, క్రైస్ట్ లైక్నెస్ అండ్ ఫుల్నెస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వీటిని బట్టి ఆధారపడి ఉంటుంది. అది ఫలము అంటే ఏంటంటే క్రైస్తవ ఎదుగుదల, అది క్రైస్తవ ఆధ్యాత్మిక పరిపక్వత, పరిశుద్ధతలో ఎదగడము, అదేవిధంగా క్రీస్తులో సారూప్యంలోనికి మార్చబడ్డము, తర్వాత పరిశుద్ధాత్మ యొక్క నింపుదల మన జీవితంలో ఉండే విధానాన్ని ఈ యొక్క ఫ్రూట్ లేకపోతే ఫలము అని మనం గమనిస్తూ ఉంటాం. ఈ ఫ్రూట్ ని మనం 2 రకాలుగా 2 kinds ఆఫ్ ఫ్రూట్ అని అంటాం. ఏంటంటే ఔటర్ ఫ్రూట్, సోల్ విన్నింగ్, ఫర్ ఎగ్జాంపుల్ అంటే సువార్తను ప్రకటించడం కానీ, వ్యక్తుల్ని దేవునిలోకి నడిపించడం కానీ, ఇవన్నీ మనం గమనిస్తుంటాం, తెలుసు. అయితే మనం మాట్లాడుతుంది ఇన్నర్ ఫ్రూట్ గురించి. క్రైస్ట్ లైక్నెస్, అది క్రీస్తు పోలికను మనలో ఏర్పాటు చేస్తా ఉంటది. గలతీ 5:22లో చెప్తుంది ఇదేనన్నమాట ఇన్నర్ ఫ్రూట్ గురించి. మనము బయటకు ఎలా కనిపిస్తున్నా, లేకపోతే ఎలా అంటే పనులు చేస్తున్నాము అనేది కూడా ఫ్రూటే. మీరు వెళ్ళి మీ ఫలము నిలిచి ఉండాలని అంటాడు యేసు ప్రభు యోహాను సువార్త 15వ అధ్యాయంలో. మీరు ఫలించాలా, మీ ఫలము నిలిచి ఉండాలా అని కూడా అంటాడు. మంచిదే, ఆ మాటలన్నీ కూడా మంచియే. అయితే మనం ఆ ఫలాన్ని యాక్షన్ ఓరియంటెడ్ గా చూడకూడదు ఎప్పుడు కూడా. మనం యాక్షన్ ఓరియంటెడ్ గా, లేకపోతే ఏదో సాధిస్తే వచ్చేటువంటి కాన్సిక్వెన్స్ గా, ప్రతిఫలంగా మనం ఎప్పుడు కూడా గమనించకూడదు. ఏది ఇన్నర్ ఫ్రూట్, అంతరంగంలో ఉన్నటువంటి ఫలాన్ని గురించి మాట్లాడినప్పుడు నేను దీని గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను ఉన్న సమయాన్ని బట్టి. మనము ఎంతగా సువార్త ప్రకటించాము, ఎంతమందికి సువార్త చెప్పాము, ఎంతగా బాప్తిస్మాలు ఇచ్చాము, ఎంతమందికి, ఫర్ ఎగ్జాంపుల్ మన కాంటెక్స్ట్ లో చూస్తే మీరు వేరేగా అనుకోవద్దు, ఎంతమంది బైబిల్ తర్ఫీదు పొందారు, బైబిల్ ట్రైనింగ్ తర్ఫీదు పొందారు, ఇది మనం లెక్కలేసుకుంటాం. ఆ మాటకొస్తే నేను పనిచేస్తున్న విద్యార్థి పరిచయలో కూడా ఈ డేటా ఎక్కువగా ఉంటది. అది తప్పు కాదు, కానీ అది బేస్ గా మనం గమనిస్తూ ఉంటాం. ఒకవేళ ఎంతమంది క్షమించగలుగుతున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ నా సందర్భమే చెప్తాను, మీ సందర్భం చెప్తే మీరు ఇష్టపడరేమో, నా గురించే నేను చెప్పుకుంటాను. ఎంతమంది స్టాఫ్ వర్కర్స్ ఎక్కువగా క్షమించగలుగుతున్నారు, ఎంతమందిని క్షమించారు ఈ సంవత్సరం వాళ్ళ ఈజిఎఫ్స్ లో, వాళ్ళు ఉండే జిల్లాల్లో. ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది గ్రాడ్యుయేట్స్, 50 మంది స్టూడెంట్స్ ఉన్నారు అని ఆలోచన చేస్తే వాళ్ళని ఎంతమందిని క్షమించగలిగారు సమస్యలు వచ్చినప్పుడు అనే డేటా పాయింట్ ఉండదు. అలా ఉంటే ఎవరు ఉండలేం కదా. అలా లేదని మనం దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు, కానీ మనం చేయాలి. నేనైతే చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. అది ఎవరు చూడరు కాబట్టి, దాన్ని ఎవరు ఏం చేయలేరు కాబట్టి, మనం ఎంత ప్రేమ చూపించాము, ఏ సర్వే తెలుస్తుంది, ఏ సర్వేలో అది బయటకు వస్తుంది, ఏ ఇంటర్వ్యూలో అది మనం చూపించగలం కదా. కాబట్టి ఈ ఇన్నర్ ఫ్రూట్ అనేది ఎక్కువ ప్రాముఖ్యత మనం చూపించాలా అవుటర్ ఫ్రూట్ కంటే. అవుటర్ ఫ్రూట్ మంచిదే, మన అవునన్నా కాదన్నా ఆ యొక్క డేటా పాయింట్స్, ఆ యొక్క ఫిగర్స్ అవన్నీ కూడాను మనకి కనిపిస్తుంటాయి. ఇంతమంది. కొంతమంది ఐటినరీ కూడా చూస్తుంటాం, అంటే వాళ్ళకి స్కెడ్యూల్, మంత్లీ స్కెడ్యూల్స్. అబ్బా ఏం తిరుగుతున్నారా అని చెప్పేసి అనుకుంటాం, ఈ మీటింగ్ లో మాట్లాడుతున్నా, నా మీటింగ్ లో మాట్లాడుతున్నా అని చెప్పేసి.
అప్డేట్స్ చెప్తా ఉంటారు. నాకు కూడా కొంతమంది పంపిస్తుంటారు. నేను పెద్దగా దాన్ని ఏమి వ్యతిరేకించను, అట్లాని ప్రోత్సహించను, కానీ నా గోల్లో నేను ఉంటాను. ఎందుకంటే మాకు కూడా ప్రతిదినం ఉంటాయి అలాంటివి. ఇక మేము ఎంతమందికి చెప్పుకోవాలా, దాని మీద మేము అసలు రిపోర్ట్ రాయాలి. ఐటినరీ వేయాలి, 30 రోజులు ఏం చేస్తాము, 30 రోజులు ఏం చేయబోతున్నాము, ఏం చేసాము, ఇదంతా కూడా అవన్నీ మనం చెప్పుకుంటా పోతే ఇక అది ఎటో వెళ్తా ఉంటది. కాబట్టి ఔటర్ ఫ్రూట్ గురించి ఎక్కువ మనం ఫోకస్ చేయడం కంటే కూడాను ఇన్నర్ ఫ్రూట్ గురించి ఆలోచన చేయాలా. ఎక్కువ సమయం దీని మీద నేను ఎందుకు పెడుతున్నానంటే, క్రైస్తవ సమాజంలో ఎక్కువగా మోసపోతుంది ఇక్కడే. మనం ఎంతమందిని క్షమించగలిగారు? ఫర్ ఎగ్జాంపుల్ సిద్దిపేట ప్రకాష్ గారు అనుకుంటాను, చాలా సంవత్సరాల క్రితం మాట్లాడుతుంటే, నేను ఈ సంవత్సరంలో 5 సార్లు బైబిల్ చదివాను. ఔటర్ ఫ్రూట్ ఆయన అడిగిందంటే, ఎన్నిసార్లు విధేయత చూపించావు అని అడిగిందంట. అది ఇన్నర్ ఫ్రూట్. అది మనకు తెలియదు. అట్లని మనం చదవకుండా ఉండకూడదు, బైబిల్ చదవాల్సిందే, కానీ విధేయత కూడా చూపించాల్సిందే. ప్రీ రిక్విజిట్స్ ఫర్ ఫ్రూట్ బేరింగ్, ఆత్మఫలం లేకపోతే ఫలము ఫలించడానికి ఉండేటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటి అంటే, మనం చూసినప్పుడు ఖచ్చితంగా దేవుని నమ్ముకొని ఉండాలి. అదే విధంగా లోకానుసారంగా జీవించకూడదు. యేసు ప్రభు యొక్క సహవాసంలో నిలిచి ఉండాలి అనేది ఈ యొక్క 3 విషయాలుగా మనం గమనిస్తా ఉన్నాం. చాలా విచారకరమైన విషయం ఏంటంటే, క్రైస్తవ సహవాసాల్లో, సంఘాల్లో రక్షణ పొందరు వాళ్ళు. రక్షణ లేకుండా వాళ్ళు ప్రయత్నాలు లేకపోతే పెత్తనాలు చేయడానికి ఇష్టపడతా ఉంటారు. కాబట్టి ఈ యొక్క ఆత్మ ఫలాన్ని ఫలించడం అనేది ఎవరిలో చూస్తాం? నువ్వు వాళ్ళలో ఎన్ని మార్పులు చేసినా చూడలేవు. పుట్టి జక్కయ్య స్టోరీలో మనం గమనించినప్పుడు ఎంత రోమన్ గవర్నమెంట్ యొక్క గొప్పతనం మనం గమనిస్తే, ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్, ద గ్లోరీ ఆఫ్ ద రోమన్ ఎంపైర్, ద రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. ఇట్లాంటి గొప్ప గొప్ప సూక్తులు, స్టేట్మెంట్స్ చెప్తా ఉంటే, ఇంత గొప్ప రోమన్ ఎంపైర్ ఈ యొక్క వ్యక్తిని మార్పు చేయలేకపోయింది. పేదవాళ్ళు గుర్తు రావడంలో ఆయనకి అన్యాయం గుర్తులేదు, కానీ యేసు ప్రభుని ఎప్పుడైతే ఆయన కలుసుకున్నాడో, ఆయన నోట్లోంచి వచ్చిన 2 మాటలు ఏంటో తెలుసా? పేదవాళ్ళు ఎక్కడ పేదవాళ్ళు అని చెప్పి, నా ఆస్తిలో సగం పేదవాళ్ళకి ఇస్తున్నాను, మిగతాది 4 సార్లు నేను అన్యాయం చేసిన వాళ్ళకి ఒకవేళ ఉంటే అలాంటి వాళ్ళకి ఇస్తున్నాను. అన్యాయం గుర్తొచ్చింది. పేదవాళ్ళు ఎప్పుడు అంటే, ఆయన రోమన్ చక్రవర్తి, లేకపోతే ఆ యొక్క రోమన్ గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ గాని, రోమన్ గవర్నమెంట్ జాబ్ గాని, దాని గ్లోరీ, ఆ యొక్క రోమన్ ఎంపైర్ గ్లోరీ, ఇవేవి తను మార్పు చేయలేకపోయాయి. ఓన్లీ ద మెసేజ్, ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్. యేసు ప్రభు యొక్క దైవత్వం, ఆయన యొక్క తత్వము ఆ జక్కయ్యని మార్పు చేసింది. వన్ మస్ట్ బి సేవ్డ్ మై డియర్ ఫ్రెండ్. ప్రియమైనటువంటి వారులారా, రక్షణ పొందాలా. ఈ మీటింగ్ వింటున్నటువంటి వాళ్ళల్లో నీలో రక్షణ కార్యం ఇంకా జరగకపోతే ఈ యొక్క స్పిరిచువల్ గిఫ్ట్స్ ని నువ్వు కనుక్కోలేవు. అదేం సార్, మేము బైబుల్ తర్ఫీదు పొందేవాళ్ళం, మీరు మమ్మల్ని ఇన్ని మాటలు అంటారా అనొచ్చు. నాకు ఈ మధ్య అనిపిస్తుంది, ఎక్కడైనా ఉండొచ్చు వాళ్ళు ఏ ఆర్గనైజేషన్ లోనే ఉండొచ్చు, రక్షణ లేకుండా ప్రయత్నాలు పెత్తనాలు చేసేటువంటి గుంపు ఎక్కడైనా ఉంటది. అదేమి పెద్ద ఆశ్చర్యమేం కాదు. అన్ని చోట్ల ఉంటారు. కాబట్టి రక్షణ పొందాల, రక్షణ గురించి తెలుసుకోవాలి. అది ఎవరైనా అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంటే మీ పెద్దవాళ్ళని అడగండి, నేను ఎలా రక్షణ పొందాలి. అట్లాంటి వాళ్ళు మినిమల్ గానే ఉండొచ్చు, కానీ వాళ్ళు చేసే డ్యామేజ్ చాలా పెద్దది. మేము కొన్నిసార్లు చూస్తున్నాం సహవాసాల్లో ఎంత డ్యామేజ్ జరుగుతుందంటే, రక్షణ గురించి తెలుసుకొని వచ్చే వాళ్ళు చాలా మంది ఉండకపోవచ్చు, కొంతమందే ఉండొచ్చు, కానీ వాళ్ళు చేసే డ్యామేజ్ చాలా ఎక్కువగా ఉంది. సరే, వన్ మస్ట్ బి సేవ్డ్. ఒకవేళ అలాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉండొచ్చేమో, కానీ దాని గురించి మనం ఆలోచించేద్దాం. యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా మన పాపాలు క్షమించబడతాయని, ఆయన మన హృదయంలోని ప్రభువుగా ఆహ్వానిస్తాము, మన జీవితం మార్పు చేయబడుతుంది అనే సింపుల్ ట్రూత్ ని మనం గ్రహిస్తూ ఉంటాం.
మనం లోకానికి చనిపోవాలి. ఇక ఇక్కడే పైన జరిగిన దానికి ఆహ్, రుజువు కిందది. ఏంటి? మనం లోకానికి చనిపోవాలి. చాలా సార్లు ఇది జరగదండి. అది చాలా ఆశ్చర్యం అనిపిస్తది నాకు. నాకు నవ్వొస్తుంటది. కొన్నిసార్లు నేను అనుకుంటా ఉంటాను, ప్రభు నేనెందుకు ఈ లోకంలో ఇంకా ఉన్నాను? పరలోకం తీసుకెళ్ళిపోతే పోద్ది గదా! ఈ పాడు, ఈ పనికిమాలితనాన్ని ఇంకా చూడడానికా నన్నిక్కడ ఉంచింది? అసలు రక్షణ అనేది ఎందుకు నాకు పరిచయం చేశావు? ఈ అని అనిపిస్తా ఉంటది కొన్నిసార్లు. ఎందుకంటే నేను చూస్తున్న రక్షణ ఫలం అది కాదు. ఆహ్, నాకు చాలా కన్‌ఫ్యూజన్ అనిపిస్తుంటది. కొన్నిసార్లు క్రైస్తవ సమాజాన్ని గమనిస్తున్నప్పుడు, క్రైస్తవ ఆహ్, సమూహాన్ని గమనిస్తున్నప్పుడు నేను చాలా కన్‌ఫ్యూజన్‌లోకెళ్ళిపోతుంటాను. ఏది నేను దేవుడిని నమ్ముకొని దాదాపు 23 సంవత్సరాలవుతుంది. నాకే ఇంత కన్‌ఫ్యూజన్ ఉంటే, ఒక్కసారి ఆలోచన చేయండి. హైందవ సహోదరులు, ఇస్లాం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎంత కన్‌ఫ్యూజన్ చేయబడతారు మన వేషధారణ బట్టి, మన దౌర్భాగ్యాన్ని బట్టి. చాలా విచారం అండి. చాలా విచారం. నాకు చాలా బాధ అనిపిస్తుంటాయి కొన్నిసార్లు ఈ మాటలు చెప్తుంటే. రక్షణ పొంది కూడా ఇలా ఉండొచ్చా? రక్షణ పొంది కూడా సెల్ఫ్ అంటే వ్యక్తిగతంగా లోకానికి మనం మరణించకుండా కూడా ఉండొచ్చా? ఓహో! ఇలా కూడా జరగొచ్చు. అలాంటి వాళ్ళు కూడా రక్షణ పొందిన వాళ్ళు అని మన సహవాసాలు లెక్కేస్తుంటా ఉంటాయి. అలాంటి వాళ్ళతో మనం పని చేస్తా ఉంటాం. ఓహో! ఇలా ఇలా కూడా మనం పని చేయొచ్చా? ఆహా! నాకైతే తెలియలేదు. ఓకే. ఓకే. ఇట్లాంటి కన్‌ఫ్యూజన్డ్ మైండ్ ఎంత విచారం అండి. మనుషులు మనకే ఇంత విచారం అనిపిస్తే, ప్రభువుకి ఎంత దుఃఖం అనిపిస్తది చెప్పండి. నువ్వు రక్షణ పొందితే నువ్వు లోకానికి సిలువేయబడాల. జీవించువాడు నేను కాదు క్రీస్తే నాయందు జీవించున్నాడనే మాటలు నన్ను చెప్పగలిగి ఉండాలి. అది జరగదు చాలా మంది జీవితాల్లో. కానీ ఫలం ఎక్కడి నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తాం మనం? ప్రభువులో మనం ఐక్యపరచబడి ఉండాల. అబైడ్ ఇన్ మీ ఆయన మాటల్లో, ఆయన సహవాసంలో, ఆయన ప్రేమలో మనం అబైడ్ చేయబడి ఉండాల. నిలిచి ఉండాల. అంటుకట్టబడి ఉండాల. ఈ యొక్క విషయాలన్నీ జరగకుండా ఆ యొక్క ఫలము ఎలా కనిపిస్తది? చాలా విచారం. సరే. స్పిరిచ్యువల్ గిఫ్ట్స్ అనేవి ఈ ఈ యొక్క కరిజ్మా అనేటువంటి గ్రీక్ వర్డ్ నుంచి రాబడ్డాయి. అంటే అవి డిరైవ్ చేయబడింది ఆ పదం కరిజ్మా. క్యారిస్ అంటే గ్రీక్ లో కృప, గ్రేస్ అని అర్థం. ఈ యొక్క కరిజ్మా అంటే మనం సొంతంగా సంపాదించింది కాదు అనేది అర్థం అన్నమాట. సో ఈ యొక్క స్పిరిచువల్ గిఫ్ట్స్ కి ఫ్రూట్ కి వ్యత్యాసం ఉన్నప్పటికీ సంబంధం అయితే ఉంది. తేడా ఉంది కానీ సంబంధం లేకుండా ఉంది అని నేను చెప్పడం లేదు. స్పిరిచువల్ గిఫ్ట్స్ మనం చూస్తే అవి మనం సొంతంగా సంపాదించినవి కావు. గిఫ్ట్ is a supernatural ability given by Christ through the Holy Spirit to the believer at the moment of his salvation. రోమీలు రాసిన పత్రిక 12:3-6లో 1 కొరింథీ 12-11 వచనాలను బట్టి మనం చూస్తే అదొక అద్భుతమైనటువంటి అవకాశం. యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ఒక వ్యక్తికి ఇవ్వబడేటువంటి సూపర్ న్యాచురల్ ఎబిలిటీ. దాన్ని నేను అర్థం కావడం కోసం అద్భుతమైనటువంటి అవకాశం అని చెప్తాను. ఒక వ్యక్తి తాగుబోతు, తిరుగుబోతు, ఇష్టం వచ్చినట్టు ఉండేటువంటి వాడు మారడు. కానీ ఎప్పుడైతే ఇంకొక వ్యక్తి వెళ్లి ఆయనకి సువార్త చెప్తాడో అతను మారిపోతాడు. ఎలా? ఈ వ్యక్తి మాట్లాడేటువంటి వ్యక్తికి ఉండేటువంటి ఈ యొక్క గిఫ్ట్ స్పీకింగ్ ఉండుండొచ్చు. దాన్ని దేవుడు అనాయింట్ చేసి, అభిషేకించి, వాడుకొని అవతలి వ్యక్తి మార్పు చెందడానికి అవకాశం ఇస్తా ఉంటాడు. చాలా సార్లు ఆ గిఫ్ట్స్‌ని మనము గొప్ప
విషయాలుగా లేకపోతే గొప్ప అచీవ్మెంట్స్ గా మనం గుర్తిస్తా ఉంటాం. అవి మనవి కావు కదా. చాలా దుఃఖకరమైనటువంటి విషయం ఏంటంటే మనం ప్రసంగాలు చేసేటువంటి వాళ్ళు కూడా నాలాంటి వాళ్ళు ఆ యొక్క కరిజ్మాని అంటే గొప్పతనాన్ని బయట చూపిస్తా ఉంటారు. అది ప్రభుకి మహిమ చెప్పడంలో కొన్నిసార్లు, కానీ ఎక్కడో తెలియదు నాకు, మనం తప్పిపోతామేమో కొన్నిసార్లు. అలాంటి రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ ఇవ్వడం వల్ల మనము ఈ యొక్క పరిశుద్ధాత్ముడు పనిచేసే క్రియా విధానాన్ని చాలా సార్లు కోల్పోతాం. నువ్వు సువార్త చెప్పితే రక్షణ పొందాడు. జాక్ పునన్ ఏమంటాడంటే దాన్ని, నువ్వు నీళ్లు పోసావు, ద్రాక్షరసంగా మార్చింది దేవుడు, నీదేముంది గొప్పతనం? నేను మాట్లాడడం అనేది నాకు ఇవ్వబడ్డ తలాంత పుట్టుకతో పరిశుద్ధాత్మ దేవుడు నేను రక్షణ పొందిన తర్వాత దాన్ని ఆత్మవరంగా మార్చుకున్నాడు. నేను మాట్లాడుతున్నాను, అవతల వ్యక్తి మార్పు చెందుతున్నాడు, లేకపోతే రక్షణ పొందడానికి దేవుడు అవకాశం ఇస్తున్నప్పుడు అది నా ఘనత కాదు కదా. నన్ను ఎందుకు పెట్టుకుంటున్నావు? అద్భుతమైన ప్రవచన వరం కలిగిన, ఆత్మవరం కలిగిన, స్వస్థత వరం కలిగిన ఎవరది ఇచ్చేది? పరిశుద్ధాత్మ దేవుడు కదా. ఎంత నాకు అనిపిస్తుంటది, దేవుడు నవ్వుకుంటుంటాడేమో మనల్ని చూసి, అరే మిమ్మల్ని పరిచర్య చేయమంటే ఇక అసలు నాకు అదొక కామెడీ షో అనిపిస్తుంటది. మనం చేసే జిమ్మిక్కులు, సర్కస్లు, జిమ్నాస్టిక్స్ చాలా కామెడీ అనిపిస్తా ఉంటది. కరిజ్మా అది ఉచితంగా ఇవ్వబడ్డది, అది నువ్వు నేను సంపాదించింది కాదు. అయితే ఈ యొక్క గిఫ్ట్స్ మెన్ కి ఉమెన్ కి ఇద్దరికి ఇచ్చాడు. ఎఫ్ఎస్సి పత్రిక 4:4-8 వచనాల భాగంగా అవన్నీ కూడాను మనం స్పిరిచువల్ గిఫ్ట్స్ లో మనం చూస్తూ ఉంటాం. ఈ వచనాలు మీరు నోట్ చేసుకోండి, మెటీరియల్ నేను పంపిస్తాను, మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. డిస్టింక్షన్ బిట్వీన్ గిఫ్ట్స్ అండ్ ఫ్రూట్, ఇది వ్యత్యాసాన్ని గమనిద్దాం. గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్ అనేది మనం ఆలోచన చేస్తే అది డూయింగ్, వరము, ఆత్మ వరం అంటే మనం చేసేది, ఆత్మ ఫలం అంటే మనం జీవించేది. గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్ కాలంలోనే మనం చూస్తే అది సంఘానికి, సహవాసానికి సంబంధించేది గిఫ్ట్స్ అంటే వరాలు. ఫ్రూట్ వచ్చి వ్యక్తిగతంగా వ్యక్తులకి సంబంధించి. అదేవిధంగా ఈ గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్ అనేది మినిస్ట్రీ, పరిచర్యకు సంబంధించింది. అయితే ఈ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ ఫలం అనేది క్యారెక్టర్, శీలము, వ్యక్తిత్వము, గుణము, దీనికి సంబంధించింది. ఈ గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్ ని మనం ఏమైనా ఎట్లయినా వాడుకోవచ్చు, మిస్యూజ్ చేయొచ్చు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ గెట్ అప్, టచ్. ఈ డైలాగులు ఎన్నిసార్లు వినాలి కదా. ఎంత విచారకరమైన విషయం, అది ఎంత దౌర్భాగ్యం అండి అసలు. ఇది చాలా భయంకరమైన విషయం. అసలు ఏం చేయాలి ఇలాంటి వాళ్ళు, నాకు అర్థం కాదు అసలు. ఈ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, ఈ ఆత్మ ఫలం ఏదైతే ఉందో దాన్ని మనం మిస్యూజ్ చేయలేం, వాడకుండా ఉండగలం అంతేగాని దాన్ని మిస్యూజ్ చేయలేం. కొంతమంది అలా అది కూడా చేస్తున్నారులేండి, విశ్వాసం ఉన్నట్టు, ప్రేమ ఉన్నట్టు ప్రిటెండ్ చేయడం. అయితే ఈ యొక్క గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్, అన్ని వరాలు ఒకే విశ్వాసికి ఉండవు. నో బిలీవర్ హ్యాస్ ఆల్. ఒక విశ్వాసికి అన్ని వరాలు ఉంటాయి, ఒక విశ్వాసికి ఏ వరం కూడా ఉండదు అనేది లేకుండా లేదన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే ఒక విశ్వాసికి అన్ని వరాలు, ఆత్మ వరాలు ఉండవు. ఏ వరం లేకుండా కూడా ఒక విశ్వాసం ఉండడు. అది తర్వాత మనం మాట్లాడాలి. ఈ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ లో చూస్తే ఎవ్రీ బిలీవర్ మస్ట్ బేర్ ఆల్. ఇక్కడ మనకి ఇబ్బంది ఎందుకు? ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అంటే, ఆత్మ ఫలం అంటే ప్రేమ, సంతోషము, సమాధానం, మంచితనం, దయాళుత్వం, దీర్ఘశాంతం, ఆశానిగ్రహం, విశ్వాసం, సాత్విక, ఇవన్నీ 9 మనం ఏవైతే చదువుతుంటామో అది అందరిలో ఉండాలా.
ఒకటే కదండి వదిలేయండి అని అనడానికి లేదు. నో ఎక్సెప్షన్, నో ఎగ్జంప్షన్. అది కుదరదు. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే యేసు ప్రభు పోలికలోకి మనం మార్చబడుతున్నాం అనే సంగతి దాన్ని బేస్ చేసుకొనే మనం డిసైడ్ చేయగలం. ఒక వ్యక్తి ఎన్ని ప్రసంగాలు చేసిండు అనేది మనము దాన్ని బేస్ చేసుకొని ఒక వ్యక్తి జీవితంలో జరిగేటువంటి పరిశుద్ధాత్మ దేవుని మార్పులను మనం డిసైడ్ చేయలేం. కాబట్టి గిఫ్ట్స్ వేరు, ఫ్రూట్ వేరు. నేను అందుకే ఇందాక నుంచి రెండింటికి డిస్టింక్షన్ చెప్తా ఉన్నాను. ప్రతి వ్యక్తి జీవితంలో ప్రేమ ఉండాల్సిందే, ప్రతి వ్యక్తి జీవితంలో విశ్వాసం ఉండాల్సిందే, ప్రతి వ్యక్తి జీవితంలో మంచితనం ఉండాల్సిందే, ప్రతి వ్యక్తి జీవితంలో ఆశ నిగ్రహం ఉండాల్సిందే. 9 భాగాలై ఒక ఫలం, ఆత్మ ఫలం నీలో ఉండాలి. ఆత్మ ఫలం అంటే 9 లక్షణాలు నీలో నాలో ఉండాలి. ఎవ్రీ బిలీవర్ మస్ట్ వేర్ ఆల్ అన్ని ఉండాల్సిందే, నో ఎగ్జంప్షన్. కానీ వరాలు చూస్తే చాలా వరాలు ఉన్నాయి, కానీ అన్ని ఉండాల్సిన రూల్ ఏం లేదు. ఒక్కటి ఉన్నా సరిపోతుంది, మినిమం ఒకటి ఉంటది అనేది మనం గమనించాలి. 2 క్వాలిటీస్ ఆఫ్ గిఫ్ట్స్ నెక్స్ట్ మనం గమనిస్తే, ఎవ్రీ బిలీవర్ హ్యాస్ ఎ గిఫ్ట్. 1 పేతురు 4:10, ఎఫెసీ 4:7, 1 కొరింథీ 7:7, 1 కొరింథీ 12, 7, 11, 18 వచనాలు అన్నిట్లో మనం చూసినప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కనీసం ఒక్క వరమైనా ఉంటుంది. ఇంకొక మాట మనం చూస్తే, నో బిలీవర్ పొజెస్ ఆల్ ద గిఫ్ట్స్. అన్ని వరాలు ఒక విశ్వాసికైతే ఉండవు. అర్థమవుతుందా? అన్ని వరాలు ఒక విశ్వాసకు ఉండవు. ప్రతి విశ్వాసకి కనీసం ఒక్క వరమైనా ఉంటది. కాబట్టి ఇక్కడ కూర్చున్న మనం నాకేం లేదు కదండి, నాకేముంటదండి అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఒక్కటైనా ఉండుంటుంది. అందుకే తిమోతి పత్రికలో 2 తిమోతి 1:6 పౌలు చెప్తాడు చాలా స్పష్టంగా, నీలో ఉన్న ఆ యొక్క వరాన్ని పౌలు తిమోతికి చెప్తా ఉంటాడు. హస్త నిక్షేపం ద్వారా నీకు అనుగ్రహించబడినటువంటి ఆ యొక్క వరం, దాన్ని నువ్వు నెగ్లెక్ట్ చేయొద్దు అని కూడా చెప్తా ఉంటాడు. మనకి ఆ వచన భాగాలు తెలుసు. 2 తిమోతి 1:6 మనం చూస్తాం. 2 క్వాలిటీస్ ఆఫ్ ది గిఫ్ట్స్. అబ్యూజ్ ఆఫ్ స్పిరిచువల్ గిఫ్ట్స్ అంటే ఏంటి? నాట్ యూజింగ్ ద గిఫ్ట్స్ గివెన్ టు అస్. అదే మనం చూసాం ఇందాక మనం మాట్లాడే 2 తిమోతి 1:6. నెగ్లెక్ట్ చేయకూడదు, దాన్ని నువ్వు ఏదో వదిలేయకూడదు, చూసి చూడనట్టుగా వదిలేయకూడదు. 1 తిమోతి 4:14 కూడా మనం చూస్తే వరాల్ని వాడాలి. ప్రతి ఒక్కరికి ఒక్క వరమైన దేవుడు ఇచ్చుంటాడు. కాబట్టి ఆ వరాన్ని మనం వాడాలి అనేది మనం గమనిస్తాం. అటెంప్టింగ్ టు యూజ్ ద గిఫ్ట్స్ నాట్ ఇంపార్టెంట్ టు us. అంటే మనకి ఇవ్వబడినటువంటి వరాలని మనం వాడడానికి ప్రయత్నం చేయడం, ఇది కూడా చాలా భయంకరమైనటువంటి విషయం. మనకి ఇవ్వబడలేదు, మనకి అవసరం లేదు అది. అలాంటి దాన్ని మనం ఏదో నాకు కూడా కావాలి కదా, నేను కూడా చేయాలి కదా, నేను కూడా చేస్తే బాగుంటది కదా, నేను దాన్ని ఎలాగోలా సంపాదించుకుంటాను అనేటువంటి ఆలోచన అది మనకి మంచిది కాదు. కాబట్టి ఈ యొక్క స్క్రీన్ నేను చూపిస్తాను, ఒక నిమిషం మీరు ఆగినట్లయితే. నా మాటలు వినిపిస్తున్నాయి కదా? వినిపిస్తున్నాయి, మాటలు వినిపిస్తున్నాయి. అది సడన్ గా ఈ డాక్యుమెంట్ కనిపిస్తలేదు. ఒక నిమిషం.
నాకు ఆ స్క్రీన్ షేర్ వచ్చినప్పుడు చూస్తాను. నాకు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది, ఇక్కడ రావడం లేదు. మూడోది, నాట్ యూజింగ్ ద గిఫ్ట్స్ ఇన్ లవ్. అంటే మనకి గిఫ్ట్స్ ఉన్నా కానీ వాటిని ప్రేమపూర్వకంగా వాడలేవు. అంటే మోస్ట్లీ మనం ఇక్కడే ఉంటాం. దేవుడిచ్చిన స్కిల్ నేను చూడగానే పట్టేస్తాను. సమస్య ఏంటి, అది ఎలా ఉంటది, ఇబ్బంది ఏంటి అని నేను పట్టేయగలుగుతాను. కానీ ఎవరైనా వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆ దాన్ని నేను కొద్దిగా తుస్కారంగా, అంటే ఇష్టానుసారంగా ఆ దాన్ని ఏమాత్రం తెలీదా నీకు, కామన్ సెన్స్ లేదా, ఆ ఇట్లా గట్టిగా మాట్లాడాడు. నేను పరిచర్య బాగా చేయగలుగుతాను, లేకపోతే నేను దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆత్మ వరములో అదొక భాగము, నేను చేయగలుగుతాను. కానీ నేను దాన్ని ప్రేమతో వాడలేకపోవడం. బాగా ప్రసంగాలు చేస్తారు కొంతమంది. ఎవరైనా వచ్చి, సార్ నా కోసం ప్రార్థన చేయండి అంటే, నువ్వు చేసుకోలేవా, నీకు చేత కాదా అంటారు. అంటే దేవుడు ఇచ్చినటువంటి నీకు ఆ గిఫ్ట్, దాన్ని ప్రేమతో వాడాలి. అమ్మ నేనే కాదు, నువ్వు కూడా చేసుకోవచ్చు. ఏ నొప్పి, ఇట్లాంటి ఫిల్దీ వర్డ్స్ మన ప్రసంగికులు లేకపోతే పరిచయలు ఉండే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అదే చాలా దుఃఖకరం, అది చాలా విచారం. అబ్యూజ్ ఆఫ్ స్పిరిచువల్ గిఫ్ట్స్. దేవుడు ఎంతో కృపను బట్టి నీకు ఇస్తే 1000 మందో 100 మందో 50 మందో నీ గురించి నువ్వు వచ్చి వాక్యం చెప్తుంటే వింటున్నారంటే, లేకపోతే నీవు చెప్తుంటే ట్రైనింగ్ తీసుకుంటున్నారంటే, అది ఎంత గొప్ప కృప. అది దేవుడు నీ మీద నా మీద ఉంచాడు కదా. ఆ ఆ అలాంటి డిఫరెంట్ రెక్లెస్ స్వాగ్ అది మనం కనపరుస్తుంటాం చాలాసార్లు. అది అబ్యూజ్ అన్నమాట, స్పిరిచువల్ గిఫ్ట్స్ ని అబ్యూజ్ చేయడం. కొంతమంది ఇష్టానుసారంగా చేతులేసి ప్రార్థన చేయడం, ప్రార్థన చేస్తే జరుగుతాయి పనులు, కానీ కొంతమంది దాన్ని అబ్యూజ్ చేస్తుంటారు. కొంతమందికి అట్లాంటి రకరకాలుగా మనం చూస్తూ ఉంటాం. ప్రేమలో వాడరు, ఈ యొక్క వరాలని ప్రేమపూర్వకంగా వాడరు అన్నమాట. నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు, చాలా పరిచర్య అద్భుతంగా చేస్తారు. డౌటే లేదు, వాళ్ళకి స్కిల్స్ మామూలుగా లేవు, అసలు అద్భుతమైన స్కిల్స్ ఉన్నాయి. అవి దేవుడే ఇచ్చాడేమో అని కూడా నాకు అనిపిస్తుంటుంది కొన్నిసార్లు. కానీ వాళ్ళ వాళ్ళ ముఖంలోకి చూడాలంటే కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయం. వాళ్ళ ముఖంలో పొరపాటున కూడాను ప్రేమ అనేది, ప్రేమపూర్వకం అనేది ఉండదు అనమాట. నవ్వినా కూడా నాకు కొన్నిసార్లు భయం అనిపిస్తుంటది, ఇట్లా కూడా నవ్వుతారా అని చెప్పేసి. అంటే ప్రేమ కనిపించదు, ఎక్కడ మిస్ అయిపోయాం మనం. అది పరిచర్యకి అడిక్ట్ అయిపోయాం. కానీ అది ఫలము, ఆత్మ ఫలంలో భాగము అనేది మనం గమనించుకోవడంలో ఎక్కడో వెళ్ళిపోయాం మనం, ఎటో పోయాం. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్పిరిచువల్ గిఫ్ట్స్. ద హోల్ స్పిరిట్ ఈస్ సావరెన్ ఇన్ డిస్ట్రిబ్యూషన్. ఎవరు దాన్ని పంచాల్సింది? పరిశుద్ధాత్మ దేవుడు. గెహజీ అడుగుతాడు. గెహజీ తర్వాత గెహజీకి పైసల కోసం అడగడం మనం చూస్తాం పాత నిబంధనలో. తర్వాత ఇక్కడ కూడా సీమోన్ అడుగుతాడు, గారడి వాడైన సీమోన్, నేను ఎవరి మీద చేతులు ఉంచితే వాళ్ళకి ఇలా జరిగిపోవాలని చెప్పేసి అడుగుతాడు. ఎవరివ్వాలరా బాబు, అది దేవుడే వాళ్ళ. అది ఎలా ఈ ఫ్యాషన్ అయిపోయింది, అందరినీ చూసి అందరూ టచ్ అనడం, లేకపోతే నెట్టేయడం, అట్లా ఇట్లా చేయడం. ద హోల్ స్పిరిట్ ఈస్ ద సావరెన్ ఇన్ డిస్ట్రిబ్యూషన్. ఆయన సార్వభౌమ అధికారం కలిగినటువంటి వాడు అన్ని పంచివ్వడంలో. హీఈస్ ద కోఆర్డినేటర్. ఆయనే వాటిని విభజించి వాటిని ఎంతవరకు ఏం చేయాలనేది కూడా కోఆర్డినేట్ చేయగలిగే కార్యనిర్వాహకుడు ఆయన. డైవర్సిటీ ఆఫ్ గిఫ్ట్స్ అంటారు. డైవర్సిటీ అంటే విభిన్నంగా ఉండేటువంటి వారు. అందరూ ప్రసంగాలు చేయరు, అందరూ స్వస్థతలు చేయరు, అందరూ ప్రార్థనలు చేయరు, అందరు విశ్వాసాన్ని చూపించరు. డైవర్సిటీ ఉంటుంది, అంటే విభిన్నత కూడా ఉంటుంది.
నో గిఫ్ట్ ఈజ్ ఇన్సిగ్నిఫికెంట్. ఏ వరం కూడాను ఇది తక్కువ, ఇది 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 ఏం పెద్ద అవసరం లేనిది అది కాదు. అన్ని కూడా అవసరమైనవే, అన్ని కూడా ప్రాముఖ్యమైనటువంటివే అని మనం గ్రహించాలి. నో గిఫ్ట్ ఈజ్ ఇన్సిగ్నిఫికెంట్. నాట్ అవర్ అకంప్లిష్మెంట్స్, నాట్ రివార్డ్స్. ఈ వరాన్ని వాడుతున్నప్పుడు నేను దీన్ని నెరవేర్చగలిగానా, లేకపోతే నాకు బాగా జరిగిందా, మంచిగా వచ్చిందా రివార్డ్ అనేది మనం దాని మీద ఎక్కువ ఫోకస్ చేయకూడదు. ఎందుకంటే అది మనం కాదుగా చేస్తుంది. నేను మొన్న మధ్య ఒక మీటింగ్ లో మాట్లాడుతున్నాను. ఆ మీటింగ్ కొంచెం ఇంటలెక్చువల్ గ్రూప్, అది కొద్దిగా దమాక్ ఉన్నోళ్ళు, తెలివి ఉన్నవాళ్ళు గ్రూప్. నాకు అంత తెలివి లేదు మాట్లాడడానికి అని కొంతమంది అనుకుంటున్నారు. ఆ, నేనేమి వేరే విషయాలు ఇక్కడ చెప్పడం లేదు, కానీ నేను యాజ్ యూజువల్ గా దేవుడు నాకు ఏదైతే కాలింగ్ ఇచ్చాడో, నా కాలింగ్ ఏంటంటే ఆవిడ ఎట్టంటోడైనా సరే, ఆడ ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, పిఎం అయినా, ప్రెసిడెంట్ అయినా, సైంటిస్ట్ అయినా, ఎవరికైనా నేను గాస్పల్ చెప్పాల్సింది. అది నా కాలింగ్. అది చాలా మందికి ఉండే కాలింగ్. అది మనం చెప్పేసిన తర్వాత నాకు వచ్చిన రెస్పాన్స్, ఫీడ్బ్యాక్ వచ్చి చెప్తా ఉంటారు, అన్న మీరు చేయగలిగారు అనేదో చెప్తా ఉంటారు. చేయగలిగేది ఏంద్రా బాబు, దేవుడు చేస్తున్న పనిది, నేను చేయగలిగేదేముంది? వాళ్ళు అంత తెలివిగల వాళ్ళైతే, ఆ గ్రూప్ అయితే, నేను సరిపోతానా లేదా అని అది అది కాదు. అక్కడ అక్కడ దేవుడు ఆయన కాలింగ్, అది ఆయన ఇచ్చినటువంటి గిఫ్ట్, అది దాన్ని నేను వాడుతున్నప్పుడు ఆయన పని చేసుకుంటుంటాడు, నాకు సంబంధం లేదు అసలు. అట్లనే నేను అకౌంటబుల్ గా ఉండను అని కాదు, కానీ అక్కడ పాయింట్ ఏంటంటే అకంప్లిష్మెంట్స్ కాదు, మనం సాధించాం, ఓకే ఈ గుంపుకు నేను పనికొస్తాను, ఈ గుంపుకు నేను సరిపోతాను, సాధించాను నేను, కాదు కాదు కాదు. అవి కొన్ని ఉండాల్సిందే. నేను సరిపోతానా లేదా, నేను పోయి చదువు లేని వాళ్ళ మధ్య, చిన్నపిల్లల మధ్య పరిచయం చేయమంటే నేను ఇబ్బంది పడతాను, 1-2 రోజులు ఇబ్బంది పడతాను. ఎందుకంటే నేను స్టూడెంట్స్ మధ్య వర్క్ చేశాను కదా. సడన్ గా వెళ్ళమంటే నేను ఇబ్బంది పడతా. దాని అర్థం చేయకూడదని కాదు, ఇబ్బంది పడతా. అవి మనం చూసుకోవాలి, బుద్ధి జ్ఞానం దేవుడు ఇచ్చాడు కాబట్టి చూసుకోవాలి. కానీ నేను సాధించాను, నేను అలాంటి యాటిట్యూడ్ మంచిది కాదు మనకి. డిస్ట్రిబ్యూషన్ స్పిరిచువల్ గిఫ్ట్ లో మనం చూస్తాం అన్నమాట. నేను ఇది డాక్యుమెంట్ మీకు వీలైతే ఇప్పుడే షేర్ చేస్తాను. నేను ఇప్పుడే, మీరు అది మీ వాట్సాప్ లో చూసుకుంటానో, లేకపోతే మీ సిస్టమ్స్ లో ఉంటే చూసుకుంటా కూడా మీరు దాన్ని ఫాలో కావచ్చు. నేను కృష్ణాన్నకి, ప్రసన్న తమ్ముడికి కూడా షేర్ చేస్తాను. మీరు దాన్ని చూసుకుంటా ఉన్నట్లే అట్లా కూడా మీరు ఫాలో కావచ్చు. సో నేను ఎక్కడున్నానంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్పిరిచువల్ గిఫ్ట్స్ దగ్గర ఉన్నా. ఇప్పుడు స్పిరిచువల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్పిరిచువల్ గిఫ్ట్స్ అయిపోయిన తర్వాత, వై టు యూజ్ యువర్ గిఫ్ట్స్, నీ గిఫ్ట్స్ ని ఎలా వాడాలి, ఎందుకు వాడాలి, వై టు యూజ్ యువర్ గిఫ్ట్స్, ఈ వరాల్ని ఎందుకు వాడాలి, ఎందుకు వాడాలి? వాడకపోతే అవి ఖరాబ్ అయిపోతాయి, అవి పాడైపోతాయి. సంఘాన్ని లేకపోతే వ్యక్తుల్ని అది బిల్డ్ చేయడానికి, ఎడిఫై చేయడానికి, సంఘాన్ని ఎక్విప్ చేయడానికి, దాన్ని గ్రో చేయడానికి, ఎదిగింప చేయడానికి మనం వై టు యూజ్ యువర్ గిఫ్ట్స్ అనేది మనం చూస్తాం. ఎందుకది మనం వాడకపోతే అది ఉండదు, ఆ గిఫ్ట్ ఉండదు. నాకు మొన్న మధ్య ఒక ఆయన ఫోన్ చేసి అడుగుతుండే, బాబు నువ్వు ఆ రోజుల్లో చాలా చేసేవాడివి, అవి చేసేవు, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మధ్య, ముస్లిం స్టూడెంట్స్ మధ్య, అసలు ఏందో, అసలు ఒక రేంజ్ లో ఉండేది నీ వ్యవహారం. ఇప్పుడు నువ్వు కనిపిస్తలేదు, మొత్తం చచ్చిపోయిన స్థితిలో, చచ్చిపోయింది, అదే అదర్వైజ్ ఇట్ డైస్ అని అంటా ఉంటే, నేను దానికి ఆన్సర్ ఇచ్చానులేండి. నేను నా పని ఏంటో నేను చెప్తా వచ్చాను. ఎప్పుడు ఒకలాగే చేయాల్సిన రూల్ ఏం లేదు, ఎప్పుడు చేసే పనే చేయాల్సిన పని లేదు, మన ఫీల్డ్ని బట్టి కూడా మారుతుంటాయని నేను ఇవ్వాల్సిన ఆన్సర్ నేను ఇచ్చాను. కొన్నిసార్లు ఇట్ డైస్. నీకు ఇవ్వబడిన ఆత్మ వరాన్ని నువ్వు గుర్తించకుండా దాన్ని నిర్లక్ష్యం చేస్తే అది ఉండదు, పోద్దు. దేవుడు నీలాంటి వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి దాన్ని? టు ఎడిఫై ద ఇండివిజువల్, ఒక వ్యక్తిని
మనం దాన్ని నిలబెట్టడం కోసం వాడుతూ ఉంటాము. టు ఎక్విప్ ద చర్చ్, సంఘాన్ని క్షేమాభివృద్ధి పరచడం కోసం, ఆ సంఘాన్ని ఎదిగింపజేయడం కోసం మనం వాడుతూ ఉంటాము. వేర్ టు యూస్ ఇన్ ద చర్చ్, వేర్ యు ఆర్, వేర్ ఇట్ ఈస్ నెసెసరీ. వేర్ టు యూజ్ అంటే ఏంటంటే ఆ ఎక్కడ వాడాలి? సంఘంలో వాడాలి, సహవాసాల్లో వాడాలా, నువ్వెక్కడుంటే అక్కడ. వేర్ ఇట్ ఈస్ నెసెసరీ, ఎక్కడైతే అవసరమో అక్కడ మనం వాడాలి. ఊరక వాడకూడదు, ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టుగా మనం వాడకూడదు అనమాట. ఆ డిజైన్మెంట్ మనకి దేవుడు ఇస్తాడు. అదే నేను చెప్తుంది, వరానికి ఫలానికి చాలా దగ్గర కనెక్షన్ ఉంది. నాకు ప్రసంగం చేయడం వరము, సువార్త చెప్పడం వరం, ప్రార్థన చేయడం వరం, స్వస్థత చేయడం వరం. ప్రార్థన చేయడం నీ వరం, చాలా అద్భుతంగా చేస్తారు ప్రార్థన కొంతమంది. అదే అన్నం తినేటప్పుడు ప్రార్థన చేసి వెళ్తా ఉంటారు, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వెళ్తే, అది సెన్స్ ఉండాలి కదా, నీకు సెన్సిటివిటీ ఉండాలి కదా. సోయి అంటారు, నీకు బుద్ధి జ్ఞానం దేవుడు ఇచ్చాడు కాబట్టి మనకి ఎంతసేపు చేయాలనేది ఉండాలిగా. అది అది మనకి అది ఎలా వస్తుంది? వివేచన. కాబట్టి మనకి ఫలము వరము రెండిటికి దగ్గర సంబంధం ఉంది. మనకు తెలియాలి ఎక్కడ ఏది వాడాలనేది. అది కూడా దేవుడే మనకి ఇచ్చేటువంటి జ్ఞానం. ఎక్సర్సైజ్ ఆన్ డిస్కవరింగ్ స్పిరిచువల్ గిఫ్ట్స్. నాకు ఈ స్క్రీన్ పనిచేస్తే ల్యాప్టాప్ లో, నేను దాన్ని మీకు చూపిద్దాం అనుకున్నాను. అయినప్పటికీ నేను అది మీకు ఆ డాక్యుమెంట్ కూడా పంపిస్తాను. అది సింపుల్ గా ఉంటది, ఏమీ లేదు. ఒక 80 ప్రశ్నలు ఉంటాయి. వాటిల్లో నీకు నాకు ఎక్కడైతే అనిపిస్తుందో, ఓకే ఇది నేను చేయగలుగుతాను, ఇది నాకు సంబంధించిందే అనే కొన్ని ప్రశ్నలు, 80 ప్రశ్నలు ఉంటాయి. అవన్నీ నువ్వు టిక్ పెట్టావనుకో, వాటికి ఒక స్కోర్ వస్తుంది. ఆ స్కోర్ ని బట్టి నీకు నాకు ఆ గిఫ్ట్ ఉందా లేదా అనేది మనం డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఎక్సర్సైజ్ అండ్ డిస్కవరింగ్ స్పిరిచువల్ గిఫ్ట్స్. ఎక్సర్సైజ్ నేను మీకు పంపిస్తాను. అయితే ఇప్పుడు టైప్స్ అండ్ పర్పస్ ఆఫ్ స్పిరిచువల్ గిఫ్ట్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లుగా ఆ యొక్క చూస్తే 1 కొరింథీ 12:4-7, ఎఫెసీ 4:11, రోమీలు రాసిన పత్రిక 12:6-8, ఇట్లాంటి కొన్ని భాగాల్లో మనకి చాలా వరాలు ఉన్నాయి. అడ్మినిస్ట్రేషన్, నాయకత్వము, అపాజల్షిప్, అది కూడా నాయకత్వం లాంటిదే. డిజర్న్మెంట్ అంటే వివేచన, విశ్వాసము, స్వస్థత, సహాయము, జ్ఞానం, తెలివి, అదే జ్ఞానము అనుకోవచ్చు. భాషలకు అర్థాలు చెప్పడము, అద్భుతాలు చేయడము, జ్ఞానవాక్యము, తర్వాత ప్రాఫెసీ, ప్రవచనము, టీచింగ్, బోధ, సువార్త పని, తర్వాత కాపరి పని, ఇలాంటివి రకరకాలుగా మనం చూస్తూ, కృప, కనికరం, జాలి చూపించడము, ఇవ్వడం అంటే కానుక కానీ లేకపోతే ఏవైనా కొన్ని వస్తువులు ఇవ్వడము, తర్వాత బ్రహ్మచర్యంలోనికి వెళ్ళడము, అది మేల్ ఆర్ ఫిమేల్, హాస్పిటాలిటీ అంటే ఆతిథ్యం ఇవ్వడము, సాక్షులుగా మరణించడము, మిషనరీ, ఇట్లాంటివి కొన్ని మిస్సెలేనియస్ ప్యాసేజెస్, అవి వదిలేసేయండి, అవి కొద్దిగా మీకు ఇబ్బందికరంగా అనిపించవచ్చు. మిగతా ఇవి మాత్రం చూస్తే మనం సరిపోతుంది. బేసికల్ గా ఎక్కువగా మనం చూసేది ఏంటంటే అడ్మినిస్ట్రేషను, విశ్వాసము, హీలింగ్, నాలెడ్జ్, విజ్డము, మిరాకిల్స్, టీచింగ్, ప్రీచింగ్, పాస్టోరల్ కేర్, మర్సీ, హాస్పిటాలిటీ, గివింగ్, సర్వీస్, ఇవన్నీ మనం చూస్తుంటాం అన్నమాట. మీకు స్క్రీన్ లో కనిపిస్తుంది కదా. సో పర్పస్ ఆఫ్ ద స్పిరిచువల్ గిఫ్ట్స్ అంటే అది మనం కొంత ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఆల్ ద గిఫ్ట్స్ ఆర్ లింక్డ్ విత్ రెస్పాన్సిబిలిటీస్. అన్ని గిఫ్ట్స్ కి బాధ్యతలు అయితే ఉన్నాయి. ఆల్ ద గిఫ్ట్స్ ఆర్ లింక్డ్ విత్ రెస్పాన్సిబిలిటీస్. బాధ్యతాయుతంగా మనం ప్రతి వరాన్ని వాడతాము అనేది మనం నేర్చుకోవాలి. గిఫ్ట్స్ ఆర్ నాట్ దేర్ ఫర్ అవర్ ఓన్ పర్పసెస్ బట్ రాదర్ ఫర్ ద పర్పసెస్ ఆఫ్ సర్వింగ్. అంటే ఆల్ ద గిఫ్ట్స్ ఆర్ లింక్డ్ విత్ రెస్పాన్సిబిలిటీస్. బాధ్యతలు ఉంటాయి అన్నమాట.
ఏదో వరం ఉంది కదా అని ఇష్టానుసారంగా వాడడం కాదు. మనకి అది ఒక బాధ్యతతో ఉండబడింది. గిఫ్ట్స్ ఆర్ దేర్ ఫర్ అవర్ ఓన్ పర్పసెస్, బట్ రాదర్ ఫర్ ద పర్పస్. అంటే మన కోసం కాదు వరాలు ఉంది, కానీ మనం వేరే వాళ్ళకి సర్వీస్ చేయడానికి ఆ వరాలు ఉన్నాయి. చాలా సార్లు మనం అది నాది అన్నట్టుగా అనుకుంటాం. ఆ ఇక మనం మాట్లాడుకుంటే టైం సరిపోదు, కానీ ఆ, చాలా విచారకరమైన విషయం. ఇవి నావి. నీకు పైసలు ఉన్నాయంట, నీయా? నీవు కాదుగా. నేను నిన్ననే నైట్ ఇంటి నుంచి వచ్చాను. మా మదర్కి రిస్ట్ ఫ్రాక్చర్ అయితే చూడడానికి వెళ్ళాము. నేనైతే వచ్చేసాను, నా లీవ్స్ అయిపోయినాయి అని చెప్పేసి. నాకు అనిపిస్తా వచ్చింది కొన్ని విషయాలు చూస్తున్నప్పుడు. ఆ అంటే కొంతమంది లైఫ్స్ లో గమనిస్తున్నప్పుడు పైసల విషయంలో వాళ్ళు చాలా ఆ, నాది, నీకెక్కడిది అసలు అది? అందరితో కలిసి పంచుకోవడం కదా. నీకున్న ధనం కానీ, నీకున్న వనరులు కానీ, కారు ఉంటది. నాకు నాకు నిన్న చెప్తా అంటారు ఒక ఆయన, నేను కారు కొనాలనుకుంటున్నాను. మంచిదే. ఆ, దాన్ని ఎలా యూజ్ చేయాలి? నేను దేవుడు నీకు ఇచ్చినటువంటి గిఫ్ట్ అది. దాన్ని నేను ఎలా యూజ్ చేస్తాను? ఇది నాది. అంటే క్రిస్టియన్ కమ్యూనిటీ ఎలా తయారైందంటే ఇది నాది అనే దాంట్లో తయారైంది. నేనేం మార్చలేను. ఇప్పుడు వచ్చి మార్టిన్ లూథర్ లాగా ప్రొటెస్ట్ చేయలేను కూర్చొని. అది అయిపోయింది. దాన్ని ఇక దేవుడే బాగు చేయాలా. ఇది నాది. ఈ డబ్బులు నా దగ్గర ఉన్నాయంటే ఇవి నావి. ఈ కారు నా దగ్గర ఉందంటే ఇది నాది. నాకు జ్ఞానం ఎక్కువగా ఉంది అంటే అది నాది అనే అతి దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్ళిపోయామా. నీకు అది గట్టిగా మాట్లాడుతున్నా నేను. నీదెక్కడిది? నీదెక్కడిది అసలు? నీకేముందని నీది అని చెప్పడానికి? నీది కాదు. అది అది మనకు అర్థం కాదు. మనం ఆ స్టేజ్ ఎప్పుడో దాటిపోయాం. నాది కాదు, ఏదో భిక్షం వేసినట్టుగా వేస్తా ఉంటాం. ఆ అది చాలా విచారకరం అండి. ఆదిమ సంఘం అయితే ఎవరిది వాళ్ళది అనుకోలేదంట. ఆస్తి అమ్మేసేసి ఇచ్చేసారు. మన యుఎస్ఐ పరిచయలో స్టెరట్ గారిని ఒక దైవజనుడు ఉండేవాడు. ఆయన ఊటీలో పెద్ద 7 ఎకరాల స్థలాన్ని కొని ఇచ్చేసిండు యుఎస్ఐ పరిచయకి. అంటే ఆయనది అది. ఇచ్చేసిండు. ఆయన వచ్చినప్పుడు, సార్ మీరు రండి రండి భలేవాళ్ళు, మీరు ఓనర్స్ కదంటే, నేను ఎక్కడ ఓనర్ రా బాబు అని చెప్పి కింద వెళ్ళి అక్కడ మూలన పండుకున్నాడు. అంటే బంకర్ బెడ్ లో. వాళ్ళు విదేశీ వ్యక్తులు, మిషనరీస్. బంకర్ బెడ్ లో శ్యామరావు దగ్గర పోయి ఒక మూలన పండుకుంటారు దంపతులు, వైఫ్ అండ్ హస్బెండ్. నాది అనుకుంటుంటారు. మనం మనం అదేంటో మరి వెరైటీగా ఉంది మనకి. మనం ఇచ్చిన తర్వాత గిఫ్ట్ అది నాది కాదు. అది నువ్వు ఎట్లయినా వాడుకోవచ్చు. మేము కూడా కొన్నిసార్లు ఇబ్బంది పడతా ఉంటాం. కొంతమంది గిఫ్ట్లు ఇస్తారు, దాన్ని అలానే వాడాలంటారు. అది ఎలా కుదురుతుంది? అది వేరే సంగతి. అయితే నాకున్న గిఫ్ట్ అది నాదనుకునే పెద్ద ఇబ్బందికరమైన వాతావరణంలో మనం ఉంటాం. ఇది చాలా ఆ, ఏముంది ఎందుకులేండి, ఇక మనం మాట్లాడుకుంటే గట్టిగా మాట్లాడితే అన్ని చెప్తున్నారు ఏంటి అని అన్ని చెప్పుకోవడానికే కదా మనం ఉంది. ఫర్ ద బిల్డింగ్ ఆఫ్ ఆర్ స్ట్రెంగ్ ద చర్చ్, సంఘాన్ని క్షేమాభివృద్ధి చేయడం. డిస్కషన్ లేకపోతే ఆ ఆ ఉద్దేశం ఎక్కడుంది అసలు? నాకైతే ఉన్నట్టు లేదు. టు గ్లోరిఫై ద ఫాదర్ ఇది అసలు లేదు. పర్పస్ ఆఫ్ ద గిఫ్ట్స్ చూస్తే చాలా బాధ అనిపిస్తా ఉంటది. కొన్నిసార్లు మనం ఇలాంటి టాక్స్ పెట్టుకోకపోవడం మంచిదే అనిపిస్తుంది. ఎందుకంటే పెట్టుకున్న దగ్గర నుంచి నాలాంటి వాడు ఏదో ఒకటి చెప్తా ఉంటాడు, అది మీకు బాధ అనిపిస్తా ఉంటది. నాకు బాధ అనిపిస్తుంటది, ఇలా జరగడం లేదే ఏంటా అని చెప్పేసి. అవి మన కోసం కాదంట. ఆ తర్వాత సంఘం క్షేమాభివృద్ధి కోసం అంట, ప్రభువుని మహింపరచడం కోసం అంట, బాధ్యత ఉంటదంట. ఇవన్నీ చెప్తా ఉంటే ఆ ఈ పర్పసెస్ ఎంత ఉన్నతంగా ఉన్నాయో మనం చూస్తూ ఉంటాం. ఈ స్పిరిచువల్ గిఫ్ట్స్ ని మనం రికగ్నైజ్ చేస్తున్నప్పుడు 3 టైప్స్ ఆర్ కేటగిరీస్ ఆఫ్ స్పిరిచువల్ గిఫ్ట్స్ ఉంటాయి అనేది ఒక సర్వే లాంటిది మనం చూస్తాం. ఏంటంటే మోటివేషనల్ గిఫ్ట్స్, మినిస్ట్రీ గిఫ్ట్స్, మేనిఫెస్టేషన్ గిఫ్ట్స్ అని అంటారు. ఏంటంటే అవి మోటివేషనల్ గిఫ్ట్స్ అంటే ఏంటంటే డైవర్సిటీస్ ఆఫ్ గిఫ్ట్స్, రకరకాల వరాలు అన్నమాట. అవి మనము
దేవుడు ఒక విశ్వాసులు ఎలా పనిచేస్తాడు, ఆయన ఎలా మార్పు చేస్తాడు తన జీవితాన్ని అనేది తన మాటల్లో, యాక్షన్లో, క్రియల్లో కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అవి మోటివేషనల్ గిఫ్ట్స్ అంటాం. హౌ గాడ్ వర్క్స్ ఇన్ ఎ బిలీవర్, ఎలా పనిచేస్తాడు. తర్వాత మినిస్ట్రీ గిఫ్ట్స్. ఇవేంటంటే డిఫరెన్సెస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. అంటే నాయకత్వంలో రకరకాల తేడాలను ఇక్కడ చూపిస్తూ ఉంటారు. హౌ గాడ్ వర్క్స్ విత్ వాట్ ఎ బిలీవర్ డస్ టు సర్వ్ అండ్ మీట్ ద నీడ్స్ ఆఫ్ అదర్స్. అంటే దేవుడు ఒక వ్యక్తి జీవితంలో పనిచేస్తాడు. దేనికోసం అంటే వేరే వాళ్ళ కోసం ఎలాంటి సేవ చేయగలుగుతాడు అనే దానికోసం పనిచేస్తాడు. మొదటిది ఏంటి? తన జీవితంలో ఎలా పనిచేస్తాడు, తన మాటల్లో, క్రియల్లో, తన క్యారెక్టర్ని మార్పు చేస్తూ అనే విషయాల్ని మనం చూస్తాము. ఈ రెండోది ఏంటంటే మినిస్ట్రీ గిఫ్ట్స్. వీటిల్లో మనం చూస్తే వేరే వాళ్ళకి సర్వీస్ చేయడంలో ఎలా మనం దేవుడు ఎలా వాడుకుంటాడు ఈ వ్యక్తిని అనేది మనం చూస్తూ ఉంటాం. మేనిఫెస్టేషన్ అంటే డైవర్సిటీస్ ఆఫ్ ఆపరేషన్ అంటారు. అంటే ఆపరేషన్ పని విధానంలో విభిన్నతను మనం చూస్తాం. హౌ గాడ్ వర్క్స్ టు ఎ బిలీవర్ ఇన్ ఎ గివెన్ సిచ్యువేషన్ టు డెమాన్స్ట్రేట్ సూపర్ న్యాచురల్ పవర్. ఒక విశ్వాసి జీవితంలో దేవుడు ఆ పలానా సమయంలో తన యొక్క అద్భుతమైన శక్తిని ఎలా ఆయన వాడడానికి ఇష్టపడతాడు అనేది మేనిఫెస్టేషన్ లో చూస్తామంట. మోటివేషన్ లో మనం ఏం చూస్తామంటే హౌ గాడ్ వర్క్స్ ఇన్ ఎ బిలీవర్ టు షేప్ హిస్ పర్స్పెక్టివ్ ఆన్ లైఫ్ అండ్ మోటివేట్స్ హిస్ వర్డ్స్ అండ్ యాక్షన్స్. తన యొక్క మాటలు, తన క్రియలు మార్పు చేయబడ్డానికి, తన శీలము, తన గుణాన్ని బాగుపరచడానికి దేవుడు వాడేటువంటి గిఫ్ట్స్ ని మోటివేషనల్ గిఫ్ట్స్ అంట. మినిస్ట్రీ గిఫ్ట్స్ అంటే ఒక వ్యక్తిని దేవుడు తన సర్వీస్ లో వేరే వాళ్ళ కోసం వాడుకోవడానికి మనం మినిస్ట్రీ గిఫ్ట్స్ అంటాం. మేనిఫెస్టేషన్ గిఫ్ట్స్ అంటే ఒక వ్యక్తిని దేవుడు ఒక ప్రత్యేకమైన పరిస్థితి కోసం అద్భుత రీతిగా వాడుకునేటువంటి విధానాన్ని మేనిఫెస్టేషన్ గిఫ్ట్స్ అని అంటాం. God uses all the gifts in each of these three categories to minister to his church and to accomplish his work in the world. అంటే దేవుడు గమనించినప్పుడు ఈ మూడు భాగాల్లో మనం చూస్తే మోటివేషన్ కానీ, మినిస్ట్రీ కానీ, మేనిఫెస్టేషన్ కానీ మనం చూసినప్పుడు ఆల్ ద గిఫ్ట్స్ ని ఈ మూడు భాగాలుగా, మూడు రకరకాల కేటగిరీస్ లో ఆయన తన సంఘం క్షేమాభివృద్ధి పొందడానికి, తర్వాత తన పని జరిగించబడడానికి దేవుడు వాడుకుంటా ఉంటాడు అన్నమాట. ఇది మనం బ్రీఫ్ గా ఆలోచన చేయొచ్చు. మోటివేషన్, మినిస్ట్రీ అండ్ మేనిఫెస్టేషన్. కొన్ని రకాల అంశాలు నేను చెప్తాను, ఇవి కూడా కొన్ని అర్థమవుతా ఉంటాయి. స్పీకింగ్ గిఫ్ట్స్ అంటారు. ఇవేంటంటే పర్పస్ టు ఎక్స్ప్లెయిన్ గాడ్స్ ట్రూత్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫెసీ, టీచింగ్, ఎగ్జార్టేషన్, ఇవన్నీ కూడాను జ్ఞానవాక్యం, బుద్ధివాక్యం. ఇవి ప్రవచనం అంటే మనం ఏదో జరగబోయే చెప్పడం కాదు, అవి కూడా చెప్పచ్చు, అదేం తప్పు కాదు. కానీ బైబిల్లో మనం చూసినప్పుడు ప్రాఫెసీ అనే మాటకి మనం దేవుని మాటలు ప్రవచనం చేయడం లేకపోతే ప్రకటించడం అనే అర్థంతో రాయబడ్డది అనమాట. కాబట్టి స్పీకింగ్ గిఫ్ట్స్ పర్పస్ ఏంటంటే టు ఎక్స్ప్లెయిన్ గాడ్స్ ట్రూత్. అవి మనం చూసి సర్వింగ్ గిఫ్ట్స్ పర్పస్ ఏంటి? టు ఎనేబుల్ గాడ్స్ వర్క్, దేవుని పని జరిగించబడడం కోసం మనం చూస్తాం అనమాట. సర్వింగ్ గిఫ్ట్స్ ఉదాహరణకి విశ్వాసము, సర్వీస్, సేవా దృక్పథము, నాయకత్వము, తర్వాత అడ్మినిస్ట్రేషన్, పరిపాలనా విధానము, జాలి, దయా చూపించడము, ఇట్లాంటివి మనం చూస్తూ ఉంటాం సర్వింగ్ గిఫ్ట్స్ అన్నమాట. సపోర్టింగ్ గిఫ్ట్స్ మూడోది ఏంటంటే పర్పస్ ఏంటి? టు ఎనేబుల్ గాడ్స్ పీపుల్, దైవజనులు లేకపోతే దేవుని ప్రజల్ని బలపరచడం కోసం. ఏంటది? కానుకలు ఇవ్వడము, లేకపోతే మనకి ఇవ్వబడిన ఆశీర్వాదాన్ని ఇవ్వడము, హాస్పిటాలిటీ అంటే మనం సర్వింగ్ చేయడం, అంటే ఆతిథ్యం ఇవ్వడము, ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం. సో సపోర్టింగ్ గిఫ్ట్స్. స్టాటస్ గిఫ్ట్స్ పర్పస్ టు ఎక్విప్ గాడ్స్ పీపుల్,
ఇవి దేవుని ప్రజల్ని ఎక్విప్ చేయడానికి, వాళ్ళని ఆ పెద్ద పని కోసం వాళ్ళని తయారు చేయడం అన్నమాట. అపాజిల్స్, ప్రాఫిట్స్, ఇవాంజలిస్ట్, పాస్టర్స్. ఇక్కడ స్టేటస్ అనగానే ఇక్కడ మనం దాన్ని వేరేగా చూడడానికి కాదు. ఆ, అదేంటి అంటే నీకు ఇవ్వబడినటువంటి ఒక పొజిషన్. ఇప్పుడు అపాజల్స్ ఉన్నారా లేదా అనేది ఒక డిస్కషన్ ఉంది. అపాజల్ అంటే పంపబడిన వాళ్ళు అని అర్థం, మిషనరీస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. దాన్ని వర్క్ అలా ఉంది కాబట్టి అక్కడ రాసాము. కొంతమంది దాన్ని లేదంటారు, కొంతమంది ఉందంటారు. సరే, అది వేరే సంగతి. అయితే అంత మంచిదేం కాదు అపాజిల్, ప్రాఫిట్ అని పెట్టుకోవడం, బ్రదర్ ఆర్ ఇవాంజలిస్ట్, పాస్టర్ అని పెట్టుకోవడం చాలా తగ్గింపుతో కూడిన విధానం అని నేను అనుకుంటాను. నా సొంత నిర్ణయం అయితే, ఉద్దేశం అయితే. రెవరెండ్స్, డాక్టర్స్, ఇట్లా బిషప్స్, లెఫ్ట్ రైట్ రెవరెండ్, ఇట్లా చాలా చాలా ఉంటాయి. ది రెవరెండ్ అంటారు. కొంతమంది ది రెవరెండ్ అని వేసుకోకపోతే ఇష్టం ఉండదు వాళ్ళకి పాంఫ్లెట్ లో. చాలా చూశాను నేను ఈ కథలను. సో స్టాటస్ గిఫ్ట్స్ ఇట్లా ఈ ఏంటంటే దేవుడు ఇచ్చినటువంటి పనులు అవి. ఆ దైవజనుల్ని దేవుడు పెద్ద పని కోసం వాడుకోవడం కోసం ఇస్తున్నటువంటి గిఫ్ట్స్, అంతేగాని అవేవో పేర్లు ముందు రాసుకునేవి కావు. సైన్ గిఫ్ట్స్ అంటే ఏంటంటే టు ఎస్టాబ్లిష్ గాడ్స్ అథారిటీ, దేవుని అధికారాన్ని మనం చూయించడం కోసం దేవుడు సూచనలు. అవేంటి? మిరాకిల్స్, హీలింగ్, టంగ్స్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ టంగ్స్, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అద్భుతాలు, స్వస్థతలు, సూచనలు, భాషలకు అర్థాలు చెప్పడం. భాషలకు అర్థాలు చెప్పడం అది మీకు తెలుసు. నేను ఇస్తున్న ఈ వచన భాగాల్లో మీరు అది చదువుకోండి. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయంలో ఇవన్నీ ఉంటాయి, మనకి తెలుస్తుంటాయి. భాష అంటే ఒకటే భాష కాదు, ఒకటే లాంగ్వేజ్ కాదు. A+B² అని 10 సార్లు అంటే అది భాష అవ్వదుగా. మనకు తెలుసు ఏ భాష మాట్లాడతారు. చాలా మంది ఒకటే మాట్లాడుతూ ఉంటారు. అది కాదు కదా. ఈ భాషల గురించి కూడా మనం డిస్కస్ చేయాల్సిన పని కాదు ఇక్కడ. అది కాదు మన ఉద్దేశం. భాష అంటే దాన్ని వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మనం మాట్లాడేది తెలిసిన భాష అయి ఉండాలి అవతల వాళ్ళకి. నాకు తమిళ్ రాదు, మీరంతా తమిళ్ గ్రూప్, నన్ను పిలిచారు మీరు, నేను తెలుగులో చెప్తుంటాను, మీకు తర్జుమా చేసేవాడు తమిళ్లో చేస్తుంటాడు. సడన్ గా నేను తమిళ్లో మాట్లాడతాను, నాకు రాకపోయినా అది మీకు అర్థం అవుతుంటది. అది భాష అంటే. నాకు రాకపోయినప్పటికీ దేవుడు నన్ను ఎనేబుల్ చేస్తున్నాడు. ఎనేబుల్ చేసి నాకు మీకు అర్థమయ్యే విధంగా మాట్లాడడానికి దేవుడు ఇస్తున్నటువంటి అవకాశం. అది భాషల యొక్క ఉద్దేశం, భాషలో ఉండే గొప్పతనం. నాకు రాకపోయినప్పటికీ నేను అర్థమయ్యే భాషలో మాట్లాడతాను. ఒకవేళ నాకు ఆ భాష నేను మాట్లాడకపోయినా, ఇంక వేరే భాష ఏదైనా మాట్లాడినప్పటికీ మీకు నాకు అర్థం కాదు, దాని అర్థం కూడా చెప్పగలిగి ఉండాలి. సరే, అది వేరే డిస్కషన్, మనం దాని గురించి ఎక్కువ చేయొద్దు. తర్వాత సైన్ గిఫ్ట్స్ అయిపోయిన తర్వాత స్పెషల్ గిఫ్ట్స్ అంటాం. స్పెషల్ గిఫ్ట్స్ అంటే ఏంటంటే పర్పస్ మన చూస్తే టు ఎక్స్పీరియన్స్ గాడ్ స్ట్రెంగ్త్, దేవుని శక్తిని మనం అనుభవించడం కోసం, దేవుని ప్రసన్నతను మనం అనుభవించడం కోసం. అది మనం చూస్తే బ్రహ్మచర్య దీక్ష తీసుకుంటారు ఆడవాళ్ళు, మగవాళ్ళు. కొంతమంది వాలంటరీగా పావర్టీలోనికి వెళ్తారు, అంటే పేదరికాన్ని అనుభవించడానికి ఇష్టపడతారు. అన్ని దానాలు చేసేసి వద్దనుకొని సాదాసీదాగా జీవించడానికి ఇష్టపడతారు. సఫరింగ్ అంటే శ్రమలు అనుభవించడానికి కూడా ముందుకు వస్తారు అన్నమాట. ప్రార్థన విజ్ఞాపన చేయడానికి కూడా ముందుకు వస్తూ ఉంటారు. అలాంటి పరిచయకు వాళ్ళు డెడికేట్ చేసేసుకుంటారు. మీలో కొంతమందికి తెలుసు, వాళ్ళు అన్ని ఉన్నా కానీ దాన్ని వదిలేసేసి ఇలా సాధారణమైన జీవితం జీవించడం, దేవుని కోసం బ్రహ్మచర్య దీక్ష తీసుకోవడం, ఇట్లాంటివి మనం చూస్తూ ఉంటాం. సో ప్రిన్సిపల్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్పిరిచువల్ గిఫ్ట్స్. పియర్సన్ అనేటువంటి భక్తుడు ఏమంటాడంటే ఈ యొక్క ప్రిన్సిపల్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్పిరిచువల్ గిఫ్ట్స్ లో ఆయన బీ ఎంకరేజ్డ్, ఎవ్రీవన్ హ్యాస్ ఎ గిఫ్ట్, ఈ మాటలు చెప్తా ఉంటాడు. ఎవ్రీవన్ హ్యాస్ ఎ గిఫ్ట్, ప్రతి ఒక్కరికి ఒక గిఫ్ట్ ఉంది కాబట్టి మీరు ఎంకరేజ్ చేయబడండి, మీరు ప్రోత్సాహపరచబడండి. నో వన్ హ్యాస్ ఆల్ ద గిఫ్ట్స్, అందరికీ అన్ని వరాలు లేవు కాబట్టి అణిగిమణిగి ఉండండి. నీకు నాకు అన్ని లేవు కాబట్టి మనం అణిగిమణిగి ఉండాలి, తగ్గించుకొని ఉండాలి. ఆల్ గిఫ్ట్స్ ఆర్ ఫర్ వన్ బాడీ, ఒక శరీరం కోసం వాడబడుతున్నాయి కాబట్టి కలిసి కట్టుగా ఉండండి. బీ హార్మోనియస్. ఆల్ గిఫ్ట్స్ ఆర్ ఫర్ వన్ బాడీ,
ఆ క్రీస్తు శరీరం కోసమే అన్ని వరాలు ఇవ్వబడ్డాయి. నాకు ఇవ్వబడినటువంటి ఈ వరం ఏదైతే ఉందో, ఈ వరాన్ని నేను ఎవరి కోసం వాడాలా? సంఘం కోసం వాడు, నా కోసం కాదు. అది నాది కాదు. ఇందాక చెప్పింది అదే, నేను నాది అనుకొని నేను కూర్చున్నాను, కానీ అది నాది కాదు. సో బీ కంటెంట్. కంటెంట్ అంటే ఏంటంటే సాటిస్ఫాక్షన్, లేకపోతే సంతృప్తిగా ఉండ. ఆల్ గిఫ్ట్స్ ఆర్ ఫ్రమ్ ద సేమ్ లార్డ్. దేవుడి నుంచే వచ్చినాయి ప్రతి వరం, కాబట్టి సంతృప్తితో ఉండండి. అరే ఇది నాకు లేదే, అన్ని దేవుని దగ్గర నుంచే వచ్చినాయి. ఆల్ గిఫ్ట్స్ ఆర్ మ్యూచువల్. బీ ఫెయిత్. ఒకళ్ళకొకళ్ళు వాడాలి. అది నాకొక్కడికి కాదు. విశ్వాసం అంటే నాకొక్కడికి కాదు. కొండలు పిగిలించే విశ్వాసం ఉందని చెప్పుకోవడానికి కాదు. అది నేను వేరే వాళ్ళ మీద ఉపయోగించడం కోసం, వేరే వాళ్ళకి సర్వీస్ చేయడం కోసం. బీ ఫెయిత్ఫుల్. నమ్మకంగా ఉండాలి. నా దగ్గర పైసలు ఉన్నాయి చాలా. కొంతమంది తెలుసు మన పైసలు దైవజనులు కొంతమంది బాగా ధనాన్ని ఖర్చు పెడతా ఉంటారు. ఎందుకంటే అది నా కోసం కాదని వాళ్ళకి అర్థమైంది. అందుకోసమే వాళ్ళు నమ్మకంగా ఉంటారు, వెతుకుతా ఉంటారు ఎవరికైనా సహాయం చేయాలి అని చెప్పేసి. బీ ఫెయిత్ఫుల్. ఆల్ ద గిఫ్ట్స్ ఆర్ మ్యూచువల్. అంటే ఒకళ్ళకి ఒకళ్ళు అవి అందించబడాల్సినవి. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడుతున్నాం కాబట్టి నమ్మకంగా ఉండాలి. అది నాది కాదు, నేను వేరే వాళ్ళ కోసం, సంఘం కోసం వాడాలి. కాబట్టి ఆల్ ద గిఫ్ట్స్ ఆర్ మ్యూచువల్. ఒకళ్ళకొకళ్ళు అందించబడాలి. ఆల్ గిఫ్ట్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ హిమ్. అది దేవుని మీద ఆధారపడుతుంది ఆ గిఫ్ట్. బీ ఇన్ టచ్ దేవునితో. సంసోను ఇచ్చింది దేవుడు ఒక పెద్ద వరం అది. కానీ ఎప్పట్లాగే నేను ఇక వీళ్ళని మట్టు పెట్టేస్తా, ఇక నేను ఇచ్చేసేస్తా అని చెప్పేసి అనుకున్నాడు, కానీ ఏం చేయలేకపోయాడు. ఎందుకంటే ఆయనతో టచ్ లో లేడు. యెహోవా అతన్ని ఎడబాసినని తెలియలే. కాబట్టి మనకి గిఫ్ట్స్ ఉన్నాయని మనం ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తుంటే ఆ దేవునితో సంబంధం లేకుండా అయిపోతాయి. దేవుడు వాటిని తీసేసుకుంటాడు. యూనిటీ ఇన్ డైవర్సిటీ, మెనీ మెంబర్స్ వన్ బాడీ. మనం చూస్తాం కదా 1 కొరింథీ 12 అధ్యాయంలో, రోమిల్ రాసిన పత్రిక 12 అధ్యాయంలో మనం చూసినప్పుడు సంఘము క్షేమాభివృద్ధి, అందరూ విడివిడి భాగాలుగా ఉండి ఒక్క శరీరంగా నిర్మించబడుచున్నారు. ఇలాంటి మాటలు మనం చూస్తున్నప్పుడు మెనీ మెంబర్స్, మనందరం రకరకాల అవయవాలు ఒక శరీరమైనటువంటి సంఘంగా, సార్వత్రిక సంఘంగా, క్రీస్తు శరీరంగా మనం కట్టబడుతున్నాము, మార్చబడుతున్నాము, నిర్మించబడుతున్నాం. కాబట్టి మన వరాలన్నీ కూడాను ఆ విధంగానే వాడాలి. అన్ని వరాలు ఒక విధంగా ఉండవు. అందరికీ ఒక వరమే ఉండదు. ఏ వరం లేకుండా ఒక వ్యక్తి కూడా ఉండడు. నేను వాడేది నా కోసం కాదు, వేరే వాళ్ళ కోసం. నాకున్న వరం నాది కాదు. ఇలాంటి బేసిక్ ఫండమెంటల్ సింపుల్ ట్రూత్స్ మనం నేర్చుకోవాలి. ఫైనల్ కంక్లూజన్ లోనికి మనం వస్తే, హౌ టు డిస్కవర్ అండ్ డెవలప్ స్పిరిచువల్ గిఫ్ట్స్. డెవలప్మెంట్ అనేది ఆన్ గోయింగ్ ప్రాసెస్. అది జీవితాంతం మనం జరుగుతూ ఉండేది. స్పిరిచువల్ మెచ్యూరిటీ అయ్యే కొలది దేవుడు మనలో నడిపిస్తూ వచ్చేటువంటి విషయాన్ని బట్టి, ఆయన మనం దేవునితో ఇచ్చేటువంటి నిబంధన బట్టి, డెవలప్మెంట్ ఈజ్ అన్ ఆన్ గోయింగ్ లైఫ్ టైమ్ కమిట్మెంట్ అండ్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ యాజ్ యూ కంటిన్యూ టు గ్రో టువర్డ్స్ స్పిరిచువల్ మెచ్యూరిటీ. అది ఎప్పటికప్పుడు మనం డెవలప్ చేసుకుంటాం. మాకు స్టాఫ్ లో మాకు అప్రైజల్స్ కూడా ఉంటాయి. ఏం చదువుతున్నావు ఈ సంవత్సరం, నువ్వు ఏం స్కిల్ నేర్చుకుంటున్నావు, ఏం మార్పులు వచ్చినాయి అకాడమిక్స్ పరంగా అని మమ్మల్ని అడుగుతా ఉంటావు. నువ్వు ఎదుగుదల ఉండాలి. నాకు అప్పుడెప్పుడో నేను పర్సనల్ ఇవాంజలిజం చేసేవాడిని, అంతటితో ఆగిపోకూడదు. నువ్వేమి నేర్చుకున్నావు కొత్తగా? అందుకే మాకు స్టాఫ్ ట్రైనింగ్ లో కూడా చెప్తారు, జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ వన్ అని అంటారు. అంటే జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్, అన్నిటి గురించి తెలిసి ఉండాలంట. కొద్దిగైనా ఒక్క దాంట్లో నిపుణత కలిగి ఉండాల. అంటే మాకు చెప్పే విషయం నేను చెప్తాను, మీకు కూడా అలానే ఉండాలని అంటాం. జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అంటే అన్ని విషయాలు తెలిసి ఉండాలి, ఏం జరుగుతుందో అని. ఒక్కటైనా ఖచ్చితంగా దాని గురించిన నిపుణత మనకు తెలుసు. అలానే వరాల్లో కూడాను మనం ఆ మెచ్యూరిటీకి వెళ్ళే కొలది లైఫ్ టైం కమిట్మెంట్ కాబట్టి ఇది మనం డిస్కవర్ చేస్తూ ఉండాలి. దేవుడు నాకు ఈ పని చేయడం కోసం ఈ 5 సంవత్సరాల్లో నేను ఈ పని చేసేవాడిని. పలానా హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను ప్రసంగాలు బైబిల్. ఎందుకంటే ఎక్కువ వాళ్ళు పిలిచేవాళ్ళు, రోజుకి 2-3 ప్రసంగాలు, రోజుకి 2-3 బైబిల్ స్టడీస్, మీటింగులు, హడావిడి స్టాఫ్ గా నేను చేసేటప్పుడు నేను చాలా ఎక్కువ తిరిగిన అసలు.
అది వేరు. నేను వరంగల్ వచ్చిన తర్వాత మారిపోయింది. అన్ని ఉండవు, ప్రసంగాలు ఉండవు, అన్ని బైబిల్ స్టడీలో ఉండవు, అంత సీన్ లేదు. మరి ఏముంటది అంటే వేరే విధానం ఉంది ఇక్కడ. మనం ఇది 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 హంబుల్నెస్ రావాలి మనకి, ఆ పేషెన్స్ రావాలి. ఇది దేవుడు నేర్పించాలన్నమాట. నేను ప్రసంగాలే చేసుకుంటూ పోతానంటే కుదరదు, వినేవాళ్ళు లేరు కదా. ఎందుకంటే 6 జిల్లాలు ఇక్కడ పరిచర్య డ్రైగా ఉంటది. నువ్వేం చేయాలి? ప్రార్థన నేర్చుకోవాలి ఇక్కడ. ప్రార్థన నేర్చుకోవాలా, తగ్గింపు నేర్చుకోవాలా, పేషెన్స్ అంటే ఆ ఈ యొక్క మనం ఆ సమాధానంగా ఉండడం ఇవన్నీ కూడా నువ్వు నేర్చుకోవాలా. ఈవిల్ ఫోర్సెస్ ఉంటాయి, వాటితో ఎలా పనిచేయాలో, అంటే వాటికి ఎదురుగా ఎలా ఇవన్నీ నేర్చుకో. ఇది ఒక్కొక్క ఫేజ్ లో ఒక్కొక్క. నేను రేపు వేరే దేశం పోతా, అక్కడ నాకు వేరేది అంటే ఇది డెవలప్మెంట్ అనేది ఆన్ గోయింగ్ ప్రాసెస్ అన్నమాట. అట్లా మనం వేరే ప్రాంతానికి వెళ్ళచ్చు, వేరే పరిచయం టేకప్ చేయొచ్చు. కాబట్టి మనం అనేది డెవలప్మెంట్ అనేది ఆన్ గోయింగ్ ప్రాసెస్. కాబట్టి ఒకసారి ఒకటి వచ్చింది, ఒకటి ఉంది, నాకు ఇది చాలు, ఇదే. అది నిజమే, లైఫ్ టైం కాలింగ్ ఒకటి ఉంటది మనకి, ఏదో ఒకటి, దాన్ని మనం నెరవేరుస్తుంటాము. కానీ సమయానుకూలంగా ప్రార్థన చేస్తూ దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. ప్రభా, ఈ పరిస్థితుల్లో ఈ సమయానికి నేను ఎలాంటి ఆత్మ ఫలాన్ని నేను చూయించాలా, ఎలాంటి ఆత్మ వరాన్ని నేను నేర్చుకోవాలా, లేకపోతే నువ్వు నాకు ఇచ్చిన దాన్ని నేను ఎలా దాన్ని బయటకు తీసుకొని రావాలా అనేది మనం అడుగుతుండాలి దేవుణ్ణి. సో ఎడ్యుకేషన్, మనం అదే ఎడ్యుకేషన్ అంటే మనం చేస్తున్నప్పుడు, చూస్తున్నప్పుడు, ప్రయత్నాలు చేస్తున్నప్పుడు, పరిచర్లో వాడబడుతున్నప్పుడు మనకు అది అర్థం అవుతుంటది. ఎక్స్పెరిమెంటేషన్, ఇది నాకు అర్థం అవుతుందా లేదా, ఇది నేను చేయగలుగుతానా లేదా. మ్యూజిక్ నాకు బాగా ఇష్టం. నేను మ్యూజిక్ ఫస్ట్ లో దాని ద్వారానే నేను దేవునిలోనికి వచ్చాను. ఒక స్టాఫ్ వర్కర్ క్యాల్విన్ అని ఆయన గిటార్ ప్లేయర్స్ ఉంటే దాన్ని చూసి నేను చర్చ్కి రావడం, యూత్ మీటింగ్కి రావడం, నేను కూడా నేర్చుకున్న గిటార్. తర్వాత నాకు దేవుడు చెప్పాడు, మ్యూజిక్ ఈజ్ నాట్ యువర్ గిఫ్ట్ అండ్ కాలింగ్. చాలా ప్రయత్నం చేసి, నాకు మ్యూజిక్ సెన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నేను చేయకూడదు. అది నాకు దేవుడు చెప్పిండు అది క్లియర్గా. ఎక్స్పెరిమెంటేషన్ చేస్తున్న నాకు అర్థమైపోయింది, ఓహో ఇది నాది కాదు, ఇక దేవుడు వద్దన్నప్పుడు ఇక వద్దు. ఎందుకంటే దాంట్లో ఉండేటువంటి వేరే సమస్యలు ఉంటాయి, అది నువ్వు హ్యాండిల్ చేయలేవు అనేది దేవుడు నాకు చెప్పిన విషయం. సో ఎక్స్పెరిమెంటేషన్ చేస్తున్నప్పుడు నాకు అర్థం అవుతుంది, ఇది నేను చెయ్యొచ్చా లేదా అనేది. నేను చేస్తున్నప్పుడు ఓకే, ఇది నేను చేయకూడదు. బిలీవ్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ గిఫ్ట్స్. దేవుడు నీకు వరాలు ఇచ్చాడని నువ్వు ఖచ్చితంగా నమ్మాలి. నువ్వు దేవునికి కృతజ్ఞత చెల్లించాలా, బాధ్యతగా తీసుకోవాలా వరాలని, వాటిని ప్రాక్టీస్ లోకి పెట్టాలి. తర్వాత వేరే వాళ్ళ అభ్యున్నతి కోసం ఆ వరాలని వాడుతూ వాటిని ఎవాల్యుయేట్ చేస్తూ ఉండాలి. నేను ఈ వరాన్ని ఈ విధంగా వాడాను, ఈ డబ్బు నాకు ఇవ్వబడింది, నేను దీన్ని ఎలా వాడాను, ఈ హాస్పిటాలిటీ అంటే ఆతిథ్యం ఇవ్వడం అనే వరం ఇవ్వబడింది, దీన్ని నేను ఎలా వాడాను, నసుక్కుంటున్నానా, కసురుకుంటున్నానా, ఇబ్బంది పడుతున్నానా. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు చాలా మనం నవ్వుతూ చాలా హ్యాపీగా చాలా మంచిగా ఇవ్వాలి, భార్యాభర్తలుగా ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఎవరైనా కానీ కుటుంబంలో. కొంతమందిలో ఇది ఉండదు. అది దేవుడిచ్చిన బాధ్యతగా వరముగా తీసుకోవాలి. అది మనం ఎవాల్యుయేట్ చేసుకుంటున్నప్పుడు చూడండి, ఎంత విసుక్కున్నారా, ఇంతమంది వచ్చారేంది, ఎంత శ్రమ చేయాలి నేను, ఇంత ఖర్చు అవుతుంది, ఎన్ని గిన్నెలు పడుతున్నాయి, ఎంత కడగా, ఈ డైలాగులు అనొద్దు అసలు. ఒకసారి మా ఇంట్లో ఒక 3 నెలలు ఉన్నారు కొంతమంది పిల్లలు, కొంతమంది ఇట్లా ఉన్నప్పుడు బియ్యం అసలు వెళ్ళిపోతున్నాయి అట్లా. అది అది ఒకసారి నాకు లెక్కలోకి వచ్చి నేను దేవుని క్షమాపణ అడిగి, ప్రభా, ఈ పరిచర్య ఇచ్చింది నువ్వు, ఈ పిల్లల్ని ఇచ్చింది నువ్వు, ఈ పైసలు ఇచ్చింది నువ్వు, ఈ ఇల్లు ఇచ్చింది, డబుల్ బెడ్రూమ్ ఇంట్లో నేను ఉండగలను నా జీవితంలో ఏనాడైనా, నీ ఇచ్చింది నువ్వు, ఈ బియ్యం బస్తా ఇస్తున్నావు నువ్వు, దాంట్లో నాదే ఉంది చెప్పు. నేను ఒక ఛానల్ని మాత్రమే, నేను ఒక ట్యాప్ మాత్రమే, నాది కాదు. ట్యాప్ తిప్పితే నీళ్లు వస్తాయి, నేను ట్యాప్ లాంటి వాడిని, అంతేగాని నేను ట్యాంకును కాదు. ట్యాంకు నువ్వు, ట్యాప్ నేను, అంతే. నేను నోరు మూసుకొని నా పని చేస్తాను, నేను ఇక లెక్కలు వేసుకోను అని చెప్పి నా కుటుంబంలో కూడా నేను లెక్కలు వేయడం మానేసిన. దేవుడు ఇస్తున్న అకౌంటబిలిటీ కాదు నేను చెప్పేది, అన్ని అకౌంటబుల్గా ఉండాలి. మనం ధనం విషయంలో, విషయాల విషయంలో అకౌంటబుల్గా ఉండాలా. వాటిని మనం చూడాలా ఏంటి అనేది. కానీ వాటిని లెక్కలేసుకొని అమ్మ ఇంత అవుతుందా, ఇంత అయితే అట్లా మనం తగ్గించాలి, ఇది కాదు. ఇన్ని గంటలు మనం ఇవ్వాలా, ఇంత డబ్బు ఇవ్వాలా, ఈ కాదు, అలా కాదు. దేవుడు నీకు ఆ వరం ఇస్తే దానికోసం మనం ఎంత దూరమైనా వెళ్తాం. సో మనం ముగింపులోనికి వచ్చేసాము. కంక్లూజన్, క్యారెక్టర్ స్టడీస్ విల్ హెల్ప్ అస్. మనకు కొన్నిసార్లు క్యారెక్టర్ స్టడీస్, బయోగ్రఫీస్ చదువుతుంటే మనకు తెలుస్తుంటాయి మనకున్న వరాలు ఏంటో కూడా. కంక్లూజన్ లో మనం చూసినప్పుడు ఇప్పుడు అంతా చెప్పిందంతా నేను చెప్తాను ఒకసారి మీకు.
ఈచ్ మ్యాన్ షుడ్ అంటే ప్రతి ఒక్కళ్ళు ఈ వరాన్ని గుర్తించాల్సిందే, నాకు లేదు అనడానికి లేదు. ఈచ్ మ్యాన్ షుడ్, మ్యాన్ అంటే విమెన్ అని కూడా అర్థం. ఎవ్రీ క్రిస్టియన్ హ్యాస్ అట్లీస్ట్ వన్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్, ప్రతి ఒక్కరికి కనీసం ఒక్క వరమైనా ఉంది. యూజ్ ద గిఫ్ట్ that he has received to serve others. అది ఆ గిఫ్ట్ వేరే వాళ్ళ కోసం ఉంది అనేది మనం గుర్తించాలి. అంటే సంఘం క్షేమాభివృద్ధి కోసం ఉంది. ఇన్ ఇట్స్ మ్యానిఫోల్డ్ మెనీ కలర్డ్ వేస్, అంటే రకరకాల విధానాల్లో మనం వాడుతూ ఉంటాము వరాల్ని. ఒక విషయంలోనే కాదు, ప్రసంగం ఒకటే కాదు, కానుకలు ఇవ్వడం ఒకటే కాదు, ఆతిథ్యం ఇవ్వడం ఒకటే కాదు, ప్రార్థన ఒకటే కాదు, రకరకాలుగా మనం మ్యానిఫోల్డ్ అంటే రకరకాల విధానాలు. గాడ్ విల్ సప్లై ద స్ట్రెంగ్త్ ఆర్ పవర్ టు ఎక్సర్సైజ్ ద గిఫ్ట్స్. ఈ వరాలను ఉపయోగించడంలో నువ్వు నేను ప్రయాసపడదు, దేవుడే మనకు శక్తినిస్తాడు. గాడ్ ఈజ్ టు బి ప్రైజ్డ్, దేవుడు స్తుతించబడాలి. ఆ గిఫ్ట్స్ వాడబడుతున్నప్పుడు మనం వాటిని డిస్కవర్ చేయాలా, ఇగ్నోర్ చేయడం కంటే కూడా ఏంటి నా యొక్క వరం ఏంటి, ఈ పరిస్థితుల్లో దేవుడు నాకు ఎలాంటి వరాలు ఇచ్చి వాటిని తన పరిచయం కోసం వాడమంటున్నాడు అనేది మనం డిస్కవర్ చేయాలి. డు నాట్ నెగ్లెక్ట్ ద స్పిరిచువల్ గిఫ్ట్ విత్ ఇన్ యూ, ఇది ఆల్రెడీ మనం చూసాం. పౌలు తిమోతికి చెప్పాడు, నువ్వు దాన్ని, నీలో ఉన్న వరాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. వీఆర్ టు యూజ్ అవర్ గిఫ్ట్స్ నాట్ ఇన్ యారగెన్స్ టువర్డ్స్ అదర్స్. ఇందాక చెప్పినట్టుగా మనం ప్రేమతో వాడాలి, యారగెంట్ గా దాన్ని మరి గట్టిగా దాన్ని ఇది చేయకూడదు. యారగెంట్ గా అంటే ఏదో బల ప్రదర్శన చేసినట్లుగా, లేకపోతే మూర్ఖంగా ఇట్లా చేయకూడదండి. ప్రేమపూర్వకంగా వాడాలి. మనం ఇంటికి వచ్చిన వాళ్ళకి మనం ఇస్తున్నప్పుడు, కాఫీ కప్పు ఇస్తున్నప్పుడు ఆ టేబుల్ మీద అలా ఇసిరేసామనికి ఎలా ఉంటుంది? యారగెంట్ గా కాదు. మనం ప్రసంగాలు చేస్తున్నప్పుడు వినండి చెప్పేది అని అంటూ ఉంటారు కొంతమంది. అది చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. అది అలా అంటాము మనం. దేవుడు నీకు ఇచ్చిన వరాన్ని ఎంత జాగ్రత్తగా వాడాలి, ఒక డైమండ్ లాగా దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడానికి, యారగెంట్గా ఉండడానికి లేదు. సో ఎవ్రీ ఎఫర్ట్ ఈస్ టు బి మేక్ టు కీప్ ద యూనిటీ ఆఫ్ ద స్పిరిట్. యాజ్ మన గిఫ్ట్స్ వాడబడుతున్నప్పుడు ఐక్యతను కాపాడాలా, ఐక్యతను కాపాడాలి. చాలా సార్లు ఇదే నేను డిసైడ్ అయిపోతే, దేవుడు నాకు చెప్పిండి ఇది, నేను డిసైడ్ అయిపోతే నేను ఎంత దూరమైనా, నువ్వు వెళ్తావు బాగానే ఉంది, ఐక్యత ఏది అక్కడ? ఐక్యత లేనప్పుడు ఆ వరం ఎందుకు? ఆ ఫలాన్ని చూపించాలి కదా, ఆ వరం ఎందుకు నీకు? అందుకని నేను కూడా అనుకుంటా ఉండేది ఏంటంటే, ఈ వరాన్ని నేను వాడకుండా ఉండడమే మేలేమో. నాకున్న పరిచర్య వరం, నాకున్న ప్రసంగం వరం, నాకున్న ఈ వరాన్ని నేను వాడను. ఎందుకంటే నాకు ఈ ఐక్యత పోతుంది. ప్రభువా, నాకు ఐక్యత కావాలి. అది ఆత్మ ఫలంలో ముఖ్యమైనటువంటి భాగం. అది ప్రేమ, సంతోషం అనేది ముఖ్యమైన భాగం ప్రభువా. కాబట్టి నాకు ఆ వరం వద్దు. వరం నేను వాడి నేను గొప్పగా అనిపించుకోవడం కంటే, నాకు నేను అనిపించుకోవడం కంటే, నువ్వు దాన్ని ఉపయోగించడానికి అవకాశం ఇవ్వు. ఐక్యత కావాలి కదా, ఆత్మ కలిగించే ఐక్యత లేకుండా వరాన్ని మనం వాడలేము. ఫైనల్ గా ద గిఫ్ట్స్ ఆర్ టు బి యూజ్ టు ప్రిపేర్ గాడ్స్ పీపుల్ ఫర్ ద వర్క్స్ ఆఫ్ సర్వీస్. సంఘం క్షేమాభివృద్ధి పొందడానికి, ఆధ్యాత్మికంగా పరిపక్వత సాధించబడ్డానికి, ప్రజలు దేవుని పరిచర్య చేయబడ్డానికి ఈ వరాలు ఇవ్వబడ్డాయి. ఈ వరాలు లాస్ట్ లో ఏంటంటే మనం నేర్చుకునేది ఇవన్నీ కూడాను టెంపరరీ. ఇవన్నీ కూడా ఆగిపోతాయి. ప్రభువు తెలుసుకున్న తర్వాత మనం ప్రభు పని చేస్తాం, కానీ ప్రభు సన్నిధికి మనం వెళుతున్నప్పుడు ఈ వరాలు ఆగిపోతాయి. లేదా కొన్నిసార్లు దేవుడు ఆపేస్తాడు మధ్యలో కూడా, అవసరం లేదని కొన్నిసార్లు ఆపేయచ్చు. లేకపోతే మనం ప్రభు సన్నిధికి వెళ్ళేటప్పటికి అవి అవసరం లేదు, అవి టెంపరీ అన్నమాట. సో మొదట్లో మనం చెప్పిన డిస్కషన్ లో భాగంగా అవుట్లైన్ ఒకసారి చదువుతాను. టాలెంట్స్, తలాంతులు, రూట్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ ఫలం గురించి మాట్లాడడం, స్పిరిచువల్ గిఫ్ట్స్, ఆత్మ వరాల గురించి మాట్లాడడం, తర్వాత ఎక్సర్సైజ్ ఆన్ డిస్కవరింగ్ స్పిరిచువల్ గిఫ్ట్స్, అది నేను మీకు పంపిస్తాను ఎక్సర్సైజ్. టైప్స్ అండ్ పర్పస్ ఆఫ్ స్పిరిచువల్ గిఫ్ట్స్, అది మనం చూసాము. మోటివేషన్, మేనిఫెస్టేషన్, మినిస్ట్రీ గిఫ్ట్స్ అని చూసాం. ప్రిన్సిపల్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ కూడా మనం చూసాం. పియర్సన్ అనే దైవజనుడు దాన్ని ఎలా అందరికీ ఆపాదిస్తూ వచ్చాడు, ఎలా డెవలప్ చేసుకోవాలో కూడా మనం చూస్తూ వచ్చాము. ఎక్స్పెరిమెంట్ చేయాలా, ఎగ్జామిన్ చేయాలా, ఎడ్యుకేట్ చదవాలా. చదువుతూ ఉంటే మనకు అర్థమైపోతుంది కొన్ని బయోగ్రఫీస్ కానీ
పరిచర్లో మనం వాడబడుతుంటే అర్థమైపోతా ఉంటాయి మనకి ఎలా మనం చేయాలి ఏంటి అనేది. ఇంట్రెస్ట్ ఎక్కడ, నీ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కడుందో కూడా దాన్ని బట్టి కూడా ఈ స్పిరిచువల్ గిఫ్ట్స్ ని మనం డెవలప్ చేసుకోగలం. కంక్లూజన్ లో కూడా మనం కొన్ని చూస్తా వచ్చాం. సో ఈ విషయాలన్నీ బట్టి మనం ప్రార్థన చేసుకున్నాము. దేవుడు మనకి ఈ స్పిరిచువల్ గిఫ్ట్స్, ఆత్మీయ వరాలు దేవుడు మనకి తన పరిచర్య కోసం, తన సంఘం క్షేమాభివృద్ధి కోసం, తన నామ మహిమ కోసం, తన పరిచర్య అభివృద్ధి కోసం, తన పేరు ప్రఖ్యాతుల కోసం దేవుడు అనమాట ఇక్కడ కేర్ ఆఫ్ అడ్రస్. ఆ విధంగా జరిగించబడాలని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఆయన మరి ఈ యొక్క